ఒక హెలికాప్టర్ వెళ్ళి తన పికప్ చేసుకుని కింద వస్తే తన కాకుండా మిగతా 50 to 60 people in that post could have died to save him, for him to come. So that's the bravery of him and that's the bravery of others. Actually తన సాక్రిఫైస్ త్యాగం ముందు ఒక వారం ముందే తనకి ఇక్కడ పడింది గోలీ. ఆయన కట్టుకొని నేను వదిలేను, ఎంత అయినా నేను మా నేషన్ నాతోటి ఉన్న అందరు సోల్జర్స్ ప్రొటెక్ట్ చేస్తారని. He died and he protected 20 people behind him. As officer normally they don't do it, they send the men. కాదు, నేను వెళ్ళి నా ప్రాణం ఇస్తాను. అప్పుడు ఆలోచించలేదు, తల్లి తండ్రి ఉన్నారు, మా వైఫ్ పాప కడుపులో ఉంది, పాప బాబు కడుపులో ఉందని. he didn't think. his men who was with him ఇప్పుడు కూడా చెప్తారు గొప్పగా, సార్ వల్ల నేను బతుకాము. ఇప్పుడు మన అందరూ సార్ త్యాగం చేశారు, మన 20 years 20 members బతుకామని. వేరేం కావాలండి. అసలు he believed in భగవద్గీత, he believed in Krishna's speech, he lived like that. He sacrificed for this country to protect all of us. చెప్పొచ్చు, అందరూ చెప్తారు, తెలుసు కదా మీకు పెన్షన్ వస్తుంది, మీకు ఇది వస్తుంది, మీకు అది వస్తుంది, తన జాబ్ గురించి తెలుసు కదా, ఇట్లా ప్రొఫెషన్ గురించి అదే అందరూ మనం భయపడితే అక్కడ ఎవరు వెళ్తారండి? I'm not talking about army as such. అందరూ లైక్ మన పోలీస్ అయినా, ఆర్మీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా, అందరి ఫ్యామిలీ మనం అనుకుంటే మన పిల్లలు ఎందుకు వెళ్ళాలి అక్కడ ప్రొటెక్ట్ చేయడం కంటే, మనకు పోలీస్ లో ఉన్న వాళ్ళు కూడా మన పిల్లలు ఎందుకు పోలీస్ లో పంపించాలి, సర్వీస్ కి ఎందుకు పంపించాలి? మన దగ్గర ఉండొచ్చు అంటే మనకు ప్రొటెక్ట్ చేయడానికి మన ట్రాఫిక్ అయినా మన సెక్యూరిటీ అయినా ఎవరు చూసుకుంటారంటే స్టేట్ లోపల కూడా. సో మనం వెళ్ళకుండా అట్లీస్ట్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వెళ్తే ప్లీజ్ రెస్పెక్ట్ దెమ్. అది ఐ వాంట్ దాట్ ఫ్రమ్ ఎవ్రీబడి. లైక్ we should respect all human being who is working for us, who is protecting us, whether it's service or in education. Like most of you are in educational industry or education organization. We should respect human, all of us, each other. నాకంటే అందరూ ఒకరు, మన ఎవరు సెపరేట్ లేదండి, అందరూ ఒకరి మీద ఆధారపడి ఉంటాము. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మనం ఒక్కరే. ఎట్లా ఇక్కడ రావాలి కూడా మన అమ్మ నాన్న కారణం, వెళ్ళడం కూడా మనం వెళ్ళిన తర్వాత కూడా తీసుకెళ్ళడానికి ఒక 4-5 కావాలి కదా. ఎవరు ఒక్కరే రావు, ఒక్కరే వెళ్ళము, మన అందరు కలిసి ఉండాలి. అదే నా కోరిక. ధన్యవాదాలు మేడం. మరొక గెస్ట్, మన హైదరాబాద్లో ప్రతి హిందువుకు, ప్రతి బ్రాహ్మణుడికి ఏదైనా చిన్న సమస్య రాగానే గుర్తొచ్చే వ్యక్తి మన రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారి గురించి చిన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులుగా ఉన్నటువంటి మన రామచంద్రరావు గారు చిన్నప్పటి నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏబీవీపీ కీలక కార్యకర్తగా ఉన్నారు. వారు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా అనేక ధీరోదాత్తమైన పోరాటాలు చేసినటువంటి రామచంద్రరావు గారు ఎన్నో 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 పదవులు నిర్వర్తించారు. 1977 నుంచి 80 వరకు స్టూడెంట్స్ యూనియన్ రైల్వే డిగ్రీ కాలేజ్ అధ్యక్షుడిగా ఉండి, ఆ తర్వాత 1982 నుంచి 85 వరకు స్టూడెంట్ యూనియన్ కార్యదర్శి, ఉస్మానియా యూనివర్సిటీకి స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా, తర్వాత తొలి రాష్ట్ర కార్యదర్శి, మన భారతీయ జనతా యువమోర్చకు తొలి రాష్ట్ర కార్యదర్శిగా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్కి కన్వీనర్గా, తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ లీగల్ సెల్కి జాయింట్ కన్వీనర్గా, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన రాష్ట్ర అధికార ప్రతినిధిగా, 2011 నుంచి 13 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2014లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా, ఆ తర్వాత 2015 నుంచి 21 వరకు ఒక స్వర్ణయుగాన్ని చూపించి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా ఉంటూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడుగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అనేక సేవలు చేసిన రామచంద్రరావు గారు ఏంటంటే, కొందరికి పదవులు అలంకారాన్ని తెచ్చిపెడితే పదవే వారికి అలంకారం తెచ్చిపెడుతుంది. ఆఖరికి రామచంద్రరావు గారి
విషయానికి వస్తే మేము గమనించింది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే వ్యక్తులు కూడా, హిందూ ఐడియాలజీని వ్యతిరేకించే వ్యక్తులు కూడా రామచంద్రరావు గారంటే ప్రాణం ఇస్తారు. అంత సౌమ్యులు, అంత మంచివారన్నటువంటి శ్రీ నారపరాజు రామచంద్రరావు గారు కూడా మనతో జాయిన్ అవ్వడం నిజంగా ఈ అమరవీరుల స్మృతిలో బాలగంగాధర్ తిలక్, అలాగే మన చంద్రశేఖర్ ఆజాద్ స్మృతిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వారు ఇన్వాల్వ్ అవ్వడం చాలా చాలా సంతోషకరం. సార్, మీకు సవినయంగా ఆహ్వానాన్ని పలుకుతున్నాం సార్. రామచంద్రరావు గారికి సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం. సార్, ఇందాక మాట్లాడింది శ్రీమతి పద్మపాణి ఆచార్య గారి సతీమణి సార్. అలాగే మీకు తెలుసు, వన్ ఆఫ్ ద గ్రేట్ డైనమిక్ క్యాండిడేట్ డాక్టర్ బిఎన్ రమేష్ గారు, పశ్చిమ బెంగాల్ డీజీపీ రమేష్ గారు కూడా మీతో పాటు ఇక్కడ గెస్ట్గా ఉన్నారు. రమేష్ గారు, ఒక్కసారి మీరు సార్తో మాట్లాడాలి. రామచంద్రరావు గారు నమస్కారం. లాస్ట్ టైం మనం మా రెండో పాప రిసెప్షన్ లో కలిసాము. మా సార్, ఇంకొక 2 నిమిషాల్లో మన చంద్రమౌళి గారు, చొప్పకట్ల చంద్రమౌళి గారు రాగానే దీప ప్రజ్వలన, అమరుడు స్మృతిలో 2 నిమిషాల్లో దీప ప్రజ్వలన సాగుతుందండి. సార్, అప్పటివరకు మీరు మాట్లాడుతుండండి సార్. నమస్కారం అన్న. నమస్తే, బాగున్నానన్నా, మీరు బాగున్నారా? సార్, రమేష్ గారు మీది ఏంటి రీసౌండ్ వస్తుంది సార్, ప్లీజ్ మ్యూట్ పెట్టరా సార్, ఇఫ్ యూ డోంట్. రమేష్ గారు. అమ్మా చారులత గారు నమస్కారం అమ్మా, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ భర్తని, అంటే మేజర్ పద్మపాణి గారిని నేను ఎప్పుడు కలవడం సంభవం కాలేదు నాకు, కానీ వారి గురించి చాలా విన్నాను. ఆర్మీ వారితోటి దాదాపు 3 సంవత్సరాలు రాష్ట్రీయ రైఫిల్స్ తోటి మన కాశ్మీర్ లో ప్రయాణం చేశాను. నేను వారితో పాటు చాలా ఎన్కౌంటర్స్ లో పార్టిసిపేట్ చేశాను. ఎంతో మంది 21 ఏళ్ల కెప్టెన్స్ యొక్క పార్థివ శరీరాల్ని మోసిన భుజం అమ్మాయి. అందుకని పాకిస్తానీ బుల్లెట్స్ ని మెడల్ గా తీసుకున్నటువంటి తల ఇది. ఇంకా కూడా డాక్టర్స్ హావ్ రిఫ్యూజ్ టు ఆపరేట్. ఒక సైనికుడి రక్తం ఆ లింక్ తోటి మీ ఫోన్ ఏం కాదు అంకుల్, ఎవరి ఫోన్ నుంచి అయినా మీరు జాయిన్ అవ్వండి అంకుల్. మీ ఫోన్ అని కాకుండా వేరే వాళ్ళ ఒక సైనికుడి యొక్క ఆయుధం జాతి యొక్క భవిష్యత్తును నిర్ధారించే ఇన్వాల్వ్ అవుతారు అంకుల్. అవును అంకుల్, ఓకే పర్లేదు. అయితే ఆయన కూడా మనం స్మృతి చేసుకుంటున్నాం ఈ రోజున. పర్లేదు అంకుల్, పెద్దలు వచ్చారు, మన రామచంద్రరావు గారు దశానిర్దేశం చేస్తారు మా అందరికి. మీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు నేను నాలుగు మాటలు చెప్తాను. వారి బాటలో నడవాలి. యువతకు స్పెషల్ ట్రైనింగ్, స్పెషల్ ఫోర్స్. శర్మ గారు, ఓకే ఓకే. అండ్ మరొక విషయం, నేను కూడా రామచంద్రరావు గారికి స్వాగతిస్తున్నాను. చాలా కాలం, మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత వారిని కలుస్తున్నాను. అంటే ఈసారి హైదరాబాద్ లో ఉన్నప్పుడు వాళ్ళని ఖచ్చితంగా కలుస్తాను. ఓకే ఓకే. రామచంద్రరావు గురుగారు అండి. ఇప్పుడు నమస్కారం రామచంద్రరావు గారు. నమస్తే అండి. నా పేరు చంద్రమోహన్ మాండవ్య, సినీ రచయిత, చెన్నైలో ఉంటాను. చెన్నైనా? అవునండి. ఇప్పుడు సార్, మనందరికీ తెలిసిందే బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించిన మహాత్ముడు. వారు మొదలుపెట్టిందే నిజంగా, అంటే గణేష పురాణంలో లేకున్నా కూడా భారతదేశ సౌభాతృత్వం కోసం, స్వాతంత్రోద్యమం కోసం వారు మొదలుపెట్టిన గణేష నవరాత్రులే ఈరోజు భారతదేశాన్ని స్వాతంత్ర భారతిగా మార్చాయి. అలాగే ఇంకా చంద్రశేఖర్ ఆజాద్ గురించి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ బ్రాహ్మణ జాతిలో పుట్టించిన ఆ మహాత్ములు ఏ విధంగా అయితే పద్మపాణి ఆచార్య గారు, ఏ విధంగా అయితే రమేష్ గారు, ఏ విధంగా అయితే మన రామచంద్రరావు గారు సమాజైక హితాయ బ్రాహ్మణ్యం అని అనుకొని పనిచేస్తున్నారో, విశ్వైక హితాయ బ్రాహ్మణ్యంగా మనం వారిని స్ఫూర్తిలో మారాలని మనము బ్రాహ్మణ విరాట్ పరివార్ సంకల్పించింది. దానిలో భాగంగానే ఈరోజు వారి దివ్య స్మృతిలో ఒక జ్యోతి ప్రజ్వలన అనే కార్యక్రమం మనం పెట్టుకున్నాం. ఇక్కడ ప్రముఖ వేద పండితులు, మా గురువు గారు అయినటువంటి గంగవరం ఆంజనేయ శర్మ గారు, అంటే భారత మాత, మనం ఆ అమ్మవారిని చూస్తాం ఈరోజు, అందున మంగళవారము ఆ జగన్మాత చెంతే ఆ దీప ప్రజ్వలన చేయాలి, ఎందుకంటే వారు సాహసోపేతమైన పాత్ర పోషించారు అని ఇక్కడ అది చేయబోతున్నామండి. జగన్మాత చెంతే దానికి ముందు, అంటే ఈ వేదవాంగ్మయంలో
అసలు ఆ సాహస వీరుల గురించి ఏం చెప్పిందో గంగవరం ఆంజనేయ శర్మ గారు మాట్లాడతారు. 2 నిమిషాలు ఆ తర్వాత రమేష్ గారు, రామచంద్రరావు గారు మాట్లాడతారు. చొప్పకట్ల చంద్రమౌళి గారు, ఎన్కౌంటర్ చంద్రమౌళి అంటారు జనరల్గా వారిని. వారు పాపం ఫోన్ అవైలబిలిటీ లేకపోవడం, టవర్ లేకపోవడం వల్ల చిన్న మెసేజ్ పంపించారు. ఏంటంటే, ఈ ధీరోదాత్తుల బాటలో ప్రతి ఒక్కరు ఒక వీర సవర్కర్, ప్రతి ఒక్కరూ ఒక బాలగంగాధర్ తిలక్, ప్రతి ఒక్కరూ చంద్రశేఖర్ ఆజాదులై యువత ప్రయాణం చేయాలి అని వారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ముఖ్య ఘట్టం, దయచేసి మీ దగ్గర ఎవరైనా మీరు కూడా ఏర్పాటు చేసుకుంటే ఒక చిన్న జ్యోతిని వెలిగించండి. ఈ వేద వాంగ్మయం ప్రకారము మన భారతదేశం కోసం, ఈ పుణ్యభూమి కోసం పోరాటం చేసిన వారికి, ఎందుకంటే రాముడే చెప్పాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. ఇక్కడ ఉన్నవాళ్ళు అంటే ముఖ్యంగా యువత నేర్చుకోవాల్సింది, రామచంద్రరావు గారు కూడా నిత్యం దైవానుష్ఠానం చేస్తూ ఉంటారు. రమేష్ గారు అయితే స్వయంగా శ్రీచక్రోపాసకులు. అలాగే పద్మపాణి ఆచార్య గారి ఇంట్లో మేము వారి పిల్లల్లాగా చారులత గారితో మేము కలిసి జేఏసీ సమయంలో ఉన్నాము. వారు కూడా నిత్య దైవారాధన మర్చిపోరు. అలా దైవ స్వరూపంగా ఉన్నటువంటి ఈ వ్యక్తుల గురించి మా గురువుగారు శ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారు వారు ఒక 2 మాటలు మాట్లాడతారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన, దయచేసి మీరు ఉన్న చోటనే ఒక్కసారి నిలబడితే బాగుంటుంది అని మా ప్రార్థన. జ్యోతిష్మతీం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి మల్మలా భవంతీం త్వా సాధయామి దీప్యమానాం త్వా సాధయామి రోచమానాం త్వా సాధయామ్యజస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతీం త్వా సాధయామి జాగ్రతీం త్వా సాధయామి ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరురుతిం మమ పశూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా దిశో దశ. మన భారతీయ సనాతన సంస్కృతిలో వేదమాత అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రం ఒకటి ఉంది. అందరికీ సుపరిచితమైన మంత్రమే, కానీ అది మరుగున పడిపోయేటట్లుగా మనం దానిని విస్మరిస్తున్నాము. అటువంటి మహామంత్రమే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అసత్తు నుంచి సత్తునకు మనందరినీ తీసుకొని పోవాలి. తర్వాత చీకట్ల నుండి వెలుతురులోకి తీసుకొని పోవాలి. అదేవిధంగా ఈ అపమృత్యువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగించి మృత్యుదారి నుండి మనను అపమృత్యుదారిలోకి తీసుకొని వెళ్ళాలి. అటువంటి అద్భుతమైనటువంటి ఈ మహామంత్రము మనమందరం కూడా ఈ మహత్తరమైనటువంటి ఒక సమయంలో ఆ పెద్దవాళ్ళందరినీ కూడా మనం స్మరణ చేస్తూ వాళ్ళ యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులను మనం కోరుతూ ఆ వేదమాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహ పాత్రులను కావాలని ఇక్కడ కొలువుదీరినటువంటి యొక్క శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి రూపంలో ఉన్న ఆ భారతమాతను మనమందరం కూడా విశ్వమాతను ప్రార్థన చేస్తూ అందరికీ ఆయురారోగ్య భోగభాగ్య సంపదలను, ఆయుష్ సంపదలను, ఆరోగ్య సంపదలను ప్రసాదన చేసి ఈ విరాట్ పరివారం అనే ఈ అద్భుతమైనటువంటి ఏ సంస్థనైతే కొనసాగుతుందో అది ఇంకా దినదిన ప్రవర్ధమానమై అందరికీ కూడా ఆనంద అనుభూతులను అందించాలని, విశ్వవ్యాప్తమైనటువంటి ఒక అనుగ్రహ ఆదేశాలను, ఆ వేదమాతృ కృపా కటాక్షాలను అందించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శుభమస్తు, మంగళమస్తు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ జ్యోతియే మనకి స్ఫూర్తిగా, ఇదే ఈ జ్యోతిలోనే స్వర్గీయ బాలగంగాధర్ తిలక్, లోకమాన్య తిలక్, ఈ జ్యోతిలోనే చంద్రశేఖర్ ఆజాద్, ఈ జ్యోతిలోనే పద్మపాణి ఆచార్య
నిత్యం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారు అజరామరమై చిరంజీవులు అవుతారని ఆశిస్తూ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనే ధన్యవాదాలు. దయచేసి ఇప్పుడు శ్రీ రామచంద్రరావు గారు మొదట వారి స్ఫూర్తిదాయక ఉపన్యాసాన్ని ఇస్తారు. ఆ తర్వాత అసలు కర్తవ్య నిర్వహణ గురించి రమేష్ గారు పూర్తి సందేశాన్ని, విస్తృత సందేశాన్ని వారు ఇస్తారని ఆశిస్తున్నాం. సార్ రామచంద్రరావు గారు, దయచేసి మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన. నమస్కారం అండి. వృత్తిపరంగా న్యాయవాది కాబట్టి న్యాయవాదులకు ఈ సమయం చాలా క్లయింట్స్ వాళ్ళంతా ఉంటారు. శర్మ గారు సార్ దయచేసి ఒక్క నిమిషం సార్, సారీ టు ఇంటరప్ట్. మిగతా వాళ్ళందరూ మ్యూట్లో పెడితే సార్ మాట్లాడేది మనకు స్పష్టంగా వినిపిస్తుంది అని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇంకా మా శర్మ గారు చెప్పిన తర్వాత రమేష్ గారు వస్తున్నారు, వీరంతా వస్తున్నారు అని చెప్పి చంద్రశేఖర్ ఆజాద్ సంబంధించినటువంటి ఒక ఈ తిథిని మనము స్మరించి ఈ యొక్క కార్యక్రమం పెడుతున్నాం అనగానే నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చంద్రశేఖర్ ఆజాద్ అనేటటువంటి వ్యక్తి ఈ దేశం కోసం, ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా త్యాగం చేశారు అనేది మన యువతకు చాలా మందికి తెలియదు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మన చరిత్రలో అనేక మంది వ్యక్తులు, ముఖ్యంగా చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తి, నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు, స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఈ మోనో యాక్షన్స్ కోసం స్క్రిప్ట్ రాశాను. ఏదో దాంట్లో చంద్రశేఖర్ ఆజాద్ రాశాను. అంటే ఏ విధంగా ఆ రోజు ఆల్ఫ్రెడ్ పార్క్ లో అతన్ని దొరకకుండా సొంతంగా చంపుకొని నేను దొరకను పోలీసుకు అనేటటువంటి ఒక ఆలోచనతో, నేను భారతదేశం మళ్ళీ స్వాతంత్రం అయిన తర్వాత మళ్ళీ దేశంలో పుట్టాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో దిగినటువంటి ఒక నవ యువకుడు చంద్రశేఖర్ ఆజాద్ని ప్రోత్సహించిన వాళ్ళలో నేను కూడా ఒకడు ఉన్నాను. కానీ ఈ మధ్య కాలంలో వారి యొక్క చరిత్ర కానీ వారి లాంటి అనేకమైన చరిత్ర మన యువతకు తెలవక కులాల పేరు మీద, మతాల పేరు మీద ఈరోజు దేశాన్ని ద్వేషించి దేశాన్ని ప్రేమ లేకుండా మనం టుకుడే గ్యాంగ్ అంటూ ఇటువంటి అన్ని కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు పద్మపాణి గారి యొక్క శ్రీమతి చెప్తా ఉండే వారు ఏ విధంగా వీరత్వం అనేటువంటి పోరాటం ఆ రోజు బార్డర్లో చేయటము. మరి నిజంగా అటువంటి వాడు ఉండబట్టే ఈరోజు దేశం సురక్షితంగా ఉంది. రాజకీయ నాయకులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఈరోజు దేశాన్ని కాపాడే ఒక ఫోర్సెస్ అవుతున్నాయి. పోలీస్ ఫోర్స్ కానీ, ఆర్మ్డ్ ఫోర్స్ కానీ, పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, వీళ్ళ ఒక ఏవైతే జీవన చరిత్ర, ప్రతి ఒక్కరు కూడా ఒక చరిత్ర మన యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది, స్మరించాల్సిన అవసరం కూడా ఈరోజు ఉన్నది. చంద్రశేఖర్ ఆజాద్ సందర్భంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఈరోజు 2 విషయాలు. కార్గిల్ దినోత్సవం మనం జరిపినాము. గతంలో కార్గిల్లో అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు. మరి స్వాతంత్ర పోరాటంలో కూడా చాలా మంది త్యాగం చేశారు. అంటే స్వాతంత్రం వచ్చిన ముందు, వచ్చిన తర్వాత కూడా త్యాగాల ఒక ఏదైతే సరళి ఉందో అది తగ్గట్లే. త్యాగాలు ఇంకా ఈ దేశం తీసుకుంటుంది. అంటే కారణం ఏంది అనేది ఒకవైపు మనం ఆలోచిస్తే, రెండు వైపు ఈ రోజులో ఒక మన సంస్కృతి మీద, మన ధర్మం మీద ఒక దాడులు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ దాడి అంటే మామూలు దాడి కూడా కాదు. ఆ రోజు మీకు చాలా మంది, రమేష్ గారికి తెలిసే ఉంటుంది, ఒక విక్రమ్ సంపత్ అనే పుస్తకం రాశాడు. అంటే దాంట్లో మహాత్మా గాంధీ గారి యొక్క హత్య తర్వాత మహారాష్ట్రలో, పూనాలో, బాంబేలో చిత్పవన్ బ్రాహ్మిన్స్ లో చాలా మంది చంపేశారు. 100,000 మంది కుటుంబాన్ని చంపేశారు. వాళ్ళ లేడీస్ ని మానభంగం చేస్తారు, అత్యాచారం చేశారు. వాళ్ళు చిన్న పిల్లలతో సహా చంపేశారు. అదే చంపిన వారు ఎవరున్నా సరే జస్ట్ బికాజ్ నాథురామ్ గోడ్సే బ్రాహ్మిన్ అని చెప్పేసి ఈ బ్రాహ్మిన్ కుటుంబాలన్నీ కూడా అక్కడ ఊతపోతలు కోసం జరిగింది. మరి ఈ చరిత్ర ఎందుకు దాని విషయం మాట్లాడరు? కాశ్మీర్ లో ఒక పండితుని చంపేస్తే, పండిత ఫ్యామిలీని చంపేస్తే ఎవరు మాట్లాడరు, సింపతి కూడా లేదు. కానీ అదే ఒక ముస్లిం మీద దాడి జరిగితే ఎంత పెద్ద హల్లాలు అయిపోతుంటాయి, ఎంతో మంది మాట్లాడుతుంటారు. నిజంగా ఒక హత్య, ఒక ఎవరో చంపితే ఎస్సీ అనో బీసీ అనో తప్పు, అది కూడా చేయడం మంచిది కాదు. కానీ దాని మీద ఎంతైతే సమాజంలో, రాజకీయాల్లో, దేశంలో ఎంత అలజడి ఉంటుందో
ఎందుకు ఒక బ్రాహ్మణ సమాజంలో ఇంత అటాక్లు చేసినా కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎంతమంది పండితులు డిస్ప్లేస్ అయిపోయారు? ఎంతమంది ఆ రోజు మన మహాత్మా గాంధీ గారి ఒక హత్య తర్వాత చనిపోయారు? ఎందుకు? వై సొసైటీ ఈజ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్? జస్ట్ బికాస్ బ్రాహ్మిన్స్ బేటింగ్, బ్రాహ్మణులు తప్పు చేశారు, మనం ఇప్పుడు ఇంకా ముందు పోనీయొద్దు, మీ ధర్మాన్ని ఏంది కాపాడేది వీళ్ళు. అసలు ధర్మం కాపాడేదే మనం. ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బ్రాహ్మణుడు ఏ ఒక శాఖ అయినా సరే మనందరూ కూడా ధన్యం ఉంటుంది. మనం అదే గాయత్రి మంత్రం చదువుతాము. ఇట్ ఈస్ ద యూనిఫైయింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది కంట్రీ. ఇదే గాయత్రి మంత్రం, మనం బ్రాహ్మణ్సే యూనిఫైయింగ్ ఒక ఫ్యాక్టర్. ఫ్రమ్ రైట్ ఫ్రమ్ అస్సాం టు అహ్మదాబాద్, కాశ్మీర్ టు కన్యాకుమారి, మనం ఆ ధన్యం యజ్ఞ పవితాన్ని దహిస్తాం, గాయత్రి మంత్రం చదువుతాం. అందరూ కూడా అదే చదువుతారు. ఈ దేశంలో ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇవన్నీ కూడా సృష్టించింది, రాసింది మనము, దేశానికి ఇచ్చినాం మనం. అటువంటి ఒక ధర్మాన్ని కాపాడే బాధ్యత మనది. దేశభక్తులని, దేశ ధర్మాన్ని కాపాడేటటువంటి వ్యక్తులు మనం గౌరవించుకోవాలి. ఈ యొక్క సందర్భంగా నేను ఇంతకన్నా ఎక్కువ ఏమి చెప్పేసిన అవసరం లేదు. శర్మ గారిని అభినందిస్తున్నాను. మనం ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టి మనము ఈ యొక్క భావాన్ని, దేశభక్తి భావాన్ని కూడా యువకుల్లో, నెక్స్ట్ టైం యువకుల్ని కూడా మీరు కొద్దిగా ఇంట్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళని తెలియాలి. ఇప్పుడు అందరు ఇక్కడ చారులత గారి కుటుంబం సాక్రిఫైస్ చేసింది, వారికి ఉంటుంది, బర్న్ ఉంటుంది. కానీ కింద ఉన్న చాలా మంది యువకులకు తెలియకపోవచ్చు ఈ త్యాగమైన ఏంది, ఎందుకు త్యాగం చేశారు. నాట్ సాక్రిఫైస్ లైఫ్ జస్ట్ లైక్ దాట్. కంట్రీ బార్డర్స్ ని, కంట్రీ మెన్ ని ప్రొటెక్ట్ చేయడంలో వాళ్ళ సాక్రిఫైస్ ఉంది. ఇది మనందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బ్రాహ్మిన్స్ అంటే ఏదో సొసైటీ ఎనిమి అనో, హిందూ ధర్మం అంటే ఇది ఏది పనికిరాని ధర్మం అనో, మిగతా ధర్మాలన్నీ మంచివి, ఇది ఒకటే చెడ్డ నేర్పుతుంది అని చెప్పేసి కూడా ఈ ప్రచారం ఏది జరుగుతున్న దాన్ని కూడా ఆపాల్సిన అవసరం. నేను వ్యవస్థ మీద, వ్యక్తుల మీద, సంస్థల మీద మాట్లాడను. బట్ టుడే వాట్ వి నీడ్ ఈజ్ జాతీయ భావాన్ని మనము యువకులను దేశంలో పెంచాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే రేపు దేశానికి చాలా హలో సార్. అవునంటే అంటారు. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి మరొకసారి శర్మ గారికి నేను ఈ కార్యక్రమం పెట్టినందుకు వారిని అభినందిస్తూ ధన్యవాదాలు సార్. సార్ ఒక్క నిమిషం సార్. అయితే మేమందరము కలిసి బ్రాహ్మణ విరాట్ పరివార్గా ఏర్పడడానికి కారణం ఏంటి కూడా ఒక్క నిమిషంలో వివరించే ప్రయత్నం చేస్తాను సార్. ఇప్పటివరకు భారతదేశంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. కాకపోతే బ్రాహ్మణ విరాట్ పరివార్ ఏంటంటే సంఘాలను కలిపే వారధిగా రూపకల్పన చేయడము. ప్రతి బ్రాహ్మణ్ణి 24 గంటలు ఒక సంవత్సరంలో సమయభిక్ష అడుగుతున్నాం సార్. అంటే ఇప్పుడు మన మల్కాజ్గిరి ఏరియాలో సుమారు ఒక 30 మంది డాక్టర్లు ఉంటే ఓ 24 గంటల సమయం ఇస్తే రోజు ఒక డాక్టర్, అలాగే రోజు ఒక లాయర్, రోజు ఒక పోలీస్, ఇలా అవైలబిలిటీ ఉంటారు. దాంతోపాటు ఆ 2 గంటల సమయంలో మేము బ్రాహ్మణులము ఐదవ ధర్మ రక్షణ కోసం ఉన్నాము అని ఆ 2 గంటల సమయంలో ఏ హిందువు వచ్చినా కూడా ఉచిత సర్వీసులు ఇచ్చి బ్రాహ్మణుడు హిందూ జాతి సంరక్షకుడుగా ఉండాలని త్వరలో ఢిల్లీలో కూడా దీక్ష సంకల్పం చేస్తున్నాం సార్. ఏంటంటే మహాసంకల్ప దీక్ష పేరుతో భారతదేశ ఔన్నత్యానికి, భారతదేశానికి ఇండియన్ ఆర్మీ ఎలా అయితే రక్షణగా ఉందో అలా భారతదేశ సనాతన సాంప్రదాయ రక్షణ కోసం బ్రాహ్మణుడే ఒక సైనికుడుగా మారి మాకు ఏమీ కొత్తగా ఏ డిమాండ్లు అవసరం లేదు. డిమాండ్ల కోసమే జంతర్ మంతర్లో ఇంతవరకు చరిత్రలో దీక్షలు చేశారు. కానీ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే డిమాండ్ల కోసం కాదు, ఈ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి మేమే సైనికులుగా మారి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచడం, హిందూ రాష్ట్రంగా భారతదేశాన్ని మార్చడం కోసం బ్రాహ్మణుడే సైనికుడుగా మారతారు అనే ఉద్దేశంతో దీక్ష కూడా చేపట్టబోతున్నాం సార్. మీ పెద్దలందరూ కూడా మీ అమూల్యమైన సమయంలో సంవత్సరంలో ఒక 24 గంటల సమయాన్ని మాకు భిక్షగా ఇవ్వాలని ఈ బాలగంగాధర్ తిలక్ అలాగే చంద్రశేఖర్ ఆజాద్ ఈ పుణ్యతిథి సందర్భంగా మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను సార్. రామచంద్ర గారు సార్, మీ వీడియో రావట్లేదు సార్. రామచంద్ర గారు ఇంతకుముందు చెప్పిన ఈ అంటే మీరు చెప్పినటువంటి విషయాలు కూడా ఏకీభవిస్తున్నాను. చెప్తే బాగుంటుంది. నేను న్యాయవాది వృత్తిలో ఉన్నాం కాబట్టి నేను కూడా చాలా మంది బ్రాహ్మణులకు అంటే ఎవరైతే ఎక్కువలేరో వాళ్ళకి డెఫినెట్ గా నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను. వాళ్ళకి అడ్మిషన్స్ లో కూడా చాలా మందికి సహకారం చేస్తూ ఉంటాను. చాలా మంది తెలిసిన వాళ్ళ దగ్గర బ్రాహ్మణ అదే మనకు ఇండివిజువల్ గా అందరూ వాళ్ళలో ఉండాలి. ఫోర్స్ఫుల్ గా రాకూడదు. ఎవరో చెప్తే ఉండాల్సింది కాదు. మనకు
కానీ ఈ మధ్య కాలంలో మనలో కూడా బాగా రియలైజేషన్ వచ్చింది, యూనిటీ వచ్చింది, చాలా వరకు కలుస్తున్నారు ఈ మధ్య. సరే ఈ కార్తీక సమారాధనలు మ్యాట్రిమోనీ ఇవన్నీ జరుపుతున్నారు, కానీ ఇలా కాకుండా డిఫరెంట్ పంతాలు మోటివేషన్ క్లాసెస్ ఇలా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. బాగా కలుస్తూ ఉంటారు. మనం తరచుగా బ్రాహ్మణ్ ఇంటలెక్చువల్స్ మెయిన్ కలవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుస్తున్నాయి. బ్రాహ్మణ్ రమేష్ గారు ఉన్నారు, ఐపీఎస్ అరవింద్ రావు గారు ఉన్నారు, జయచంద్ర గారు, చాలా మంది ఉంటారు. మన ఇంటలెక్చువల్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు ఉన్నా, సర్వీస్ లో ఉన్నా, మధ్య మధ్యన ఒక నెలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి ఇలాంటి గూగుల్ మీట్స్ ద్వారా కలిస్తే మీరు అందరూ చేసే దిశానిర్దేశాన్ని ఫాలో అవుతాం సార్. పర్సనల్ కలగడం కానీ ఒక హై టీ మీదనో ఒక బ్రేక్ఫాస్ట్ మీదనో సంథింగ్ మనం చేసి మనం కలుస్తూ ఉంటే యూనిటీ పెరుగుతుంది. మనం వేరే ఎవరికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి ఏ కులానికి మనం వ్యతిరేకం కాదు, కానీ మనము మన అస్తిత్వాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు పాలిటిక్స్ లో కానీ ఇంకా రమేష్ గారు చెప్తారు, వారు ఎన్ని డిస్క్రిమినేషన్ ఫేస్ చేసిన బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం చెప్పుకోలేము బయట. మనం కూడా నో వన్ టు ప్రొటెక్ట్ అనేది ఫీలింగ్ రాకూడదు. అదే సార్, వేరే కులాలను మతాలను విశ్వైకైతాయ బ్రాహ్మణ్యం అనే పంతాలోనే మేము ప్రయాణం చేస్తున్నాం సార్. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఉండాలి. ధన్యవాదాలు సార్. అందరికి కూడా ధన్యవాదాలు. అంటే మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మేము ఆశిస్తున్నాం సార్. చెప్పండి, అన్ని మంచి కార్యక్రమాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సార్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ రామచంద్రరావు గారు, మీరు ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఉండాలని నా కోరిక. నేనే ఉంటాను, అదే చెప్పబోతున్నాను. రమేష్ గారు మాట్లాడిన తర్వాత నేను వెళ్తానని చెప్తాను. అలాగే, ధన్యవాదాలు సార్. తప్పండి, దయచేసి అందరూ మ్యూట్ పెట్టాల్సిందిగా ప్రార్థన. చెప్తాను భాను కుమార్ వనం వారు ఎవరో వీడియో చూస్తున్నారు. వనం గారు ప్లీజ్ మీరు అది ఆపేసేయండి సార్. అందరూ మ్యూట్ పెట్టండి. రమేష్ గారి సందేశం, వారు చాలా చాలా గొప్ప గొప్పగా విషయాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ వయసులో కూడా ఎన్నో మారదాన్లు నిర్వహించినటువంటి వ్యక్తి వారు. సంకల్పానికి ఈరోజు మా రామచంద్రరావు గారు అలాగే అందరూ ఉన్నారు కాబట్టి వారి చేతుల మీదుగా, రామచంద్రరావు గారి చేతుల మీదుగా, శ్రీమతి పద్మపాణి ఆచార్య చేతుల మీదుగా మన బ్రాహ్మణ విరాట్ పరివార్ తరపున వారి సంకల్పానికి అనుగుణంగా చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని త్వరలో హైదరాబాద్లో పెట్టే ప్రయత్నం కూడా మన విరాట్ పరివార్ తరపున చేయాలనే ప్రయత్నం ఉన్నాం. దానికి రామచంద్రరావు గారు పూర్తి అండగా నిలబడాలని మా ప్రార్థన. అంటే స్థలం విషయంలో, వాటి విషయంలో. అంతే. సార్ రమేష్ గారు మీరు మాట్లాడండి సార్ ప్లీజ్. అయ్యా అందరికీ నమస్కారం, శుభ సంధ్య, శుభ సాయంత్రం. 2 నిమిషాల తర్వాత భావించకండి. చాలా పవిత్రమైనటువంటి దినం 23 జూలై నాకు అత్యంత ముఖ్యమైన దినం. ఎందుకంటే ఈ రోజున ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని మన భారతదేశం స్మరించుకుంటుంది. ఒకటి బాలగంగాధర తిలక్ గారు, రెండవది చంద్రశేఖర్ ఆజాద్ గారు. చంద్రశేఖర్ ఆజాద్ గారి గురించి తెలుసు కొంతమందికి, కొంచెం వరకే తెలుసు. ఏ చంద్రశేఖర్ ఆజాద్ అయితే కొంతమంది రాజకీయ శక్తులు ఆయన ఒక టెర్రరిస్ట్ గా మార్చారు. సార్ ఒక్క నిమిషం సార్, అన్యదా భావించొద్దు. చారులత పద్మపాణి ఆచార్య గారు వేరే కార్యక్రమం ఉండడం వల్ల లెఫ్ట్ అవుతున్నారు. వారు ఒక్క నిమిషం మాట్లాడతారు సార్. అమ్మ మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన. అమ్మ మీ అందరూ నాకు క్షమించండి, నాకు ఇంకొక ఇంటర్వ్యూ ఉంది, ఆల్రెడీ ప్రామిస్ చేశాము 26 దాని గురించి. ఇంకొకటి మీ అందరికీ ఆశీర్వాదం కావాలి. మా పాపకి తన మాస్టర్స్ చేసింది సింగపూర్ లో, ఎల్లుండి గ్రాడ్యుయేషన్ సెరమనీకి వెళ్తున్నాము. క్షమించండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు ప్లీజ్ సార్. Let me start with a great song written by చెప్పండి. వనం గారు ప్లీజ్, డిస్టర్బెన్స్ వస్తుంది. అయ్యా నేను భద్రాచలం దేవస్థానంలో ఉన్నాను. ఓకే అండి. అందుకనే నేను పూర్తిగా పాల్గొలేకపోతున్నాను. మీరు చూస్తున్నది కూడా భద్రాచలం దేవస్థానం. అయ్యా అందరం చూసుకుంటామండి. అలాగే మీరు చూస్తున్నది మొత్తం కూడా భద్రాచలం దేవస్థానం. ఆలయంలో అయ్యా అక్కడ శ్రీ మురళీకృష్ణమాచార్యుల వారు కూడా పాల్గొంటా అన్నారు. వారికి ఒక్కసారి గుర్తు చేయండి. వారు ఇప్పుడే వెళ్ళారు. అదే భద్రాద్రి రాముల వారిని పుణ్యగతులు కలగాలని
మన భవిష్యత్తు ప్రణాళిక విజయవంతం కావాలని మీరు ప్రార్థన చేయండి. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. అందరూ భద్రాద్రి రాముని దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. అందరూ దర్శనం చేసుకోండి ఒకసారి స్వామి కోవిల్ని. ఉంటాను. ధన్యవాదాలు సార్. రమేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. రమేష్ గారు థ్యాంక్ యూ సార్. సార్ రమేష్ గారు మాట్లాడండి. అయ్యా చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. రమేష్ గారు సార్. రమేష్ గారు జై శ్రీరామ్. ఉంటామని అయ్యా అందరూ మ్యూట్ పెట్టండి సార్. రమేష్ ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. ప్లీజ్ సార్ కంటిన్యూ చేయండి సార్. ప్లీజ్ సార్. 1974లో తెలుగు ప్రజల యొక్క అదృష్టం వల్ల అల్లూరి సీతారామరాజు అనే ఒక సినిమాలో దేశభక్తి గురించి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పాట ఉంది. ఆ పాటతో నేను ఆరంభిస్తాను. తనువులోన అడుగడుగున తరతరాల పోరాటం, తన రూపే దాల్చింది ఝాన్సీ లక్ష్మి కరవాలం, వందే మాతరమంటూ నినదించను బంగాళం, స్వరాజ్యము జన్మ హక్కు అను చాటిన మహారాష్ట్రం, హింసకు ప్రతి హింస అన్న వీరభూమి పాంచాలం, అన్నిటికీ నెలవాయను ఆంధ్ర వీర హృదయం, రామరాజు హృదయం. చాలా ధన్యవాదాలు సార్. అలాంటి గొప్ప సినిమాను చూసి దేశం అంటే ఐడియా ఏర్పరచుకున్న 11 ఏళ్ల ఒక యువకుడుగా, ఆ రోజుల్లో ఒక బాలుడిగా నా ప్రయాణం కొనసాగింది. హైదరాబాద్ లో నేను సిఆర్పిఎఫ్ లో పనిచేసేటప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ చేసిన సేవలతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత నేను ఆర్మీతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ లో పనిచేయడం, మావోయిస్టులకు అగెన్స్ట్ గా పనిచేయడం, నా సర్వీస్ అంతా కూడా మాఫియాలకు అగెన్స్ట్ గా పనిచేయడం. ఆ తర్వాత నేను చేసిన సేవలకి గుర్తించి ప్రభుత్వం నన్ను సిఆర్పిఎఫ్ అకాడమీ డైరెక్టర్ గా చేసినప్పుడు, ఇంటర్నల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్ గా చేసినప్పుడు కాంగ్రెస్ నేను అకాడమీలో పెట్టించాను. ఆ అకాడమీలో పెట్టిన కారణం, ఆ అకాడమీలో పెట్టేటప్పుడు కూడా నన్ను చాలా మంది డిస్కరేజ్ చేశారు. ఇదేంటంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అలహాబాద్ ప్రయాగకు వెళ్లి చంద్రశేఖర్ ఆజాద్ గారికి సాష్టాంగ ప్రమాణం చేసి వారి తలని చంద్రశేఖర్ ఆజాద్ గారి పాదాల దగ్గర ఎప్పుడైతే చెప్పారో అప్పుడు నాకు మళ్ళీ ఒకసారి ఒక ధైర్యం వచ్చింది. ఈ జాతి తన కోసం రక్త తర్పణం చేసినటువంటి మహావీరులను మర్చిపోదు అని. 2,92,000 మంది చేసిన త్యాగ ఫలం ఈ స్వాతంత్రం. ఎవరో కొంతమంది వంశస్థులు, కొంతమంది అగ్రవర్గాలకు చెందిన వ్యక్తులు చేసిన పని వల్ల మాత్రం కాదు. ఆ విషయం మనందరికీ తెలుసు. చంద్రశేఖర్ ఆజాద్ అన్న, బాలగంగాధర్ తిలక్ అన్న ఇద్దరి పేర్లలో ఉన్నటువంటి ఒక కామన్ విషయం ఏంటంటే అది శివుడి పేరు. శివుడు అంటే కళ్యాణం, శివుడు అంటే రుద్రం, శివుడు అంటే దుఃఖాన్ని దూరం చేసే వ్యక్తి. ఎవరైతే తన శరీరాన్ని, తన శరాన్ని రెండీ కూడా తన నమ్మిన సిద్ధాంతం కోసం సాక్రిఫైస్ చేయడం కోసం ముందుకు వచ్చారో, ఏ బాలగంగాధర్ తిలక్ అయితే స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పేసి మాండలిల వరకు వెళ్ళాడో, ఏ చంద్రశేఖర్ ఆజాద్ అయితే మేరీ మాँ मुझे क्षमा करना माँ, जन्म में इतना ही सेवा कर पाया, आने वाला जन्म में बहुत कुछ सेवा कर दूंगा అని చెప్పి ఆజాద్ హై హమ్ ఆజాద్ హీ రహేంగే హమ్ అని స్వంత బుల్లెట్ తోటి తన యొక్క ఆత్మార్పణం చేశాడు. ఆ చంద్రశేఖర్ ఆజాద్, ఆ బాలగంగాధర్ తిలక్ యొక్క జన్మదినం. ఏ జాతి అయితే తన గొప్ప మహావీరుని మర్చిపోతుందో, ఏ జాతి తన ఔన్నత్యాన్ని మర్చిపోతుందో, ఏ జాతి తన పునాదుల్ని మర్చిపోతుందో, ఆ జాతికి పూర్వము ఉండదు, వర్తమానం ఉండదు, భవిష్యత్తు ఉండదు. అందుకని వారిని తెలిసిన వ్యక్తులుగా మన యొక్క బాధ్యత, మనం ముందున్నటువంటి జనరేషన్ కి ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మరొక విషయం, ఈ దేశం యొక్క డిఎన్ఏలో ఉంది, ప్రతి యువకుడి డిఎన్ఏలో ఉంది ఆ పవిత్ర భావం. మనం కేవలం కుదపాలి. ఒక కొండొకచో కదపాలి, కొండొకచో కుదపాలి. మనం ఎప్పుడైతే అది చేస్తామో ఈ దేశంలో ఉన్న ప్రతి యువత ఖచ్చితంగా మళ్ళీ అదే మార్గంలో నడుస్తారు. ఒక చంద్రశేఖర్ ఆజాద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఆయనకి ట్రైనింగ్ ఇవ్వాల.
ఆయన ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాల్లో కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ కాదు. ఆయన జూలై 23, 1906లో అత్యంత సామాన్యమైనటువంటి ఒక ఫారెస్ట్ గార్డ్ రామ్ తివారీ అని ఆయనకు పుట్టిన వ్యక్తి. ఆయన ఎవరు చెప్పారు? 15 ఏళ్ల వయసులో ఖలాసీగా వదిలేసి బొంబాయిలో పోయి ఖలాసీగా పనిచేసి ఆయన పని నేర్చుకొని మళ్ళీ ఆయన సంస్కృతం నేర్చుకోవడానికి అలహాబాద్కు వచ్చి అక్కడ టీచర్ గా చేసి 15 ఏళ్లలో బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేస్తే నీ తల్లి ఎవడంటే నా తల్లి జైలు ఖానా ఆయన చెప్పిన గొప్ప వ్యక్తి. ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్టిక్ ఆర్మీని రామ్ ప్రసాద్ బిస్మిల్ని అరెస్ట్ చేసిన తర్వాత వారి దగ్గర నుంచి లీడర్షిప్ తీసుకొని దాన్ని అత్యంత మేధావంతంగా నడిపిన వ్యక్తి. ఆయన మొట్టమొదటి గొరిల్లా వీరుడు జపాటా అయితే మెక్సికోలో భారతదేశం గర్వించదగినటువంటి గొరిల్లా వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ ఛత్రపతి శివాజీ తర్వాత. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ మహానుభావుడు చాణక్యుడి దగ్గర నుంచి 2500 సంవత్సరాల నుంచి నడిచినటువంటి ఆ పోరాటం, ఆ దాస్య శృంఖలం, పరాయి జాతి పడపీడన నుంచి జాతిని రక్షించుకొని సనాతన ధర్మం యొక్క సంస్థాపన కోసం ఆ ఎలుగెత్తినటువంటి పాంచజన్యం, ఆ శ్రీకృష్ణుడి గీతారావం, అదే చంద్రశేఖర్ ఆజాద్ యొక్క మౌజర్ పిస్టల్ యొక్క గోలీ. చంద్రశేఖర్ ఆజాద్ కి గోలీ हम, छत्रपति शिवाजी की चंद्रहास है हम, और राणा प्रताप की बल्ले में हम, और చాణక్య కి हम కలం है हम, చాణక్య కి అర్థశాస్త్ర हम. ఈ యొక్క నినాదంతో ఉత్తుంగ తరంగాలతో భారతదేశ యువత ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉంది. కాకపోతే ఆ సంసిద్ధతని పెట్టడం కోసం ఒక చిన్న అగ్గిపుల్లగా మారడానికి నేను చేస్తున్న యజ్ఞంలోనే భాగం ఇది. ఈ రోజు మేము ముందుకొచ్చా. పెద్దలు మన పవన్ కుమార్ శర్మ గారికి నా ఆంతరంగిక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ప్రారంభిస్తాను. మనం పుట్టినరోజులు జరుపుకోవాల్సిన, మన పుట్టినరోజు కాదు మనం జరుపుకోవాల్సింది. మా గురువులు చాగంటి కోటేశ్వరరావు గారు అంటారు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన పుట్టినరోజు జరుపుకునే ముందు తల్లి యొక్క పుట్టినరోజు జరుపుకోవాలని. భారత మాత పుట్టినరోజు ఒక బ్రిటిష్ వాడు కుక్కకి వేసిన బిస్కెట్ లాగా ఆగస్టు 15 కాదు. భారత మాత పుట్టినరోజు అంటే భగవద్గీత పుట్టినరోజున భారత మాత పుట్టినరోజు. ఈ అంగ్రేజులు ఎవరు మనకి స్వతంత్రం ఇవ్వడానికి? ఈ స్వతంత్రం నాది, ఈ దేశం నాది, ఈ వేదం నాది, ఈ వాదం నాది, ఈ నాదం నాది. అందుకని భారతదేశం అనేది అవ్యాయంగా అనంతకాలంగా వస్తున్నది. ఆ విష్ణు స్వరూపం, ఆ శివ స్వరూపం, వేద స్వరూపం, గాయత్రి మాత స్వరూపం, ఆ లలితాంబ స్వరూపం భారత మాత. దానికి అర్థం చేసుకుంటూ ఈ నిరంతర ప్రవాహంలో ఆ భారత మాతకి పూజ చేస్తూ ధరించినటువంటి వేద వ్యాసుల దగ్గర వారి యొక్క బర్త్డే చేసుకున్న 2 రోజుల ముందు ఆ గురు పరంపరలోనే మళ్ళీ 23వ తారీఖున కూడా మనం ఈ రోజున ఉన్నాం. మరొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, వారి యొక్క కంట్రిబ్యూషన్ అనేది వారి చరిత్రను తెలుసుకుందాం. చరిత్ర మరుగైపోయింది, కావాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తీసి పారేశారు. ఏమండి, ఈ రోజున సినిమాలు హీరోలా మనకి హీరోలు? అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మనం వస్తున్నాం. ఎందుకంటే మన మూలాలు మర్చిపోయాం. కొమరం భీమని మనం అన్నాం. కన్నెగట్టి హనుమంతు గురించి మనకు తెలుసా? మన గోపాలకృష్ణ గారు పెద్ద చీరాల పేరాల్లో పెద్ద ఉద్యమం చేశారు, వారి గురించి మనకు తెలుసా? ఇలాంటి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుసుకొని జాతికి తన యొక్క పూర్వవైభవాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ నీ యొక్క బ్రహ్మాండ మన తెలుగులో వారు రాయపురుడు వారు రాశారండి, జయక్తి తెలుగొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అని. అలాంటి మళ్ళీ యొక్క తీసుకురావాలి. తెలుగే కాదు, కేవలం భారతీయతను కూడా తీసుకురావాలి. మరొక విషయం మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ అదేంటంటే, లెట్ us affect the cause and let us also cause the effect. అంటే ప్రతిరోజు ఈ రోజు ఇవాళ 15వ రోజు నేను ప్రతిరోజు మార్నింగ్ 5:30 నుంచి 7:30 దాకా మెడిటేషన్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ 1.5 hours యోగా చేయడం, మళ్ళీ ఈవినింగ్ లో 1.5 hours స్విమ్మింగ్ చేయడం, మళ్ళీ 1.5 hours ఇది చేయడం. నేను చెప్పాను కదా, దైవం దేహం దేశం అని. నా ఈ దేహం అనేది నా దేశ ప్రజలు 140 కోట్ల సొత్తు ఈ దేహం. అందుకని ఆ 140 కోట్లకి మళ్ళీ సేవ చేయడం కోసం ఈ దేహాన్ని ఒక బ్రహ్మాండమైనటువంటి బుల్లెట్ గా, ఒక బ్రహ్మాండమైనటువంటి అస్త్రంగా, శస్త్రంగా, శరంగా మార్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. అందుకని వారు చేసినటువంటి ఆ కర్మయజ్ఞంలో ఒక భాగంగా మనం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మర్చిపోకుండా వారు చేసినటువంటి పనిని మనం గుర్తుపెట్టుకొని అదే పంథాలో నడుద్దాం. అయ్యా, వారి పుట్టినరోజు అంటే ఒక క్యాండిల్ వెలిగించడం మాత్రమే కాదండి. వారి పుట్టినరోజు అంటే ఒక శిలా విగ్రహాలు పెట్టడమే కాదండి. వారు నడిచిన బాటలో నడుస్తూ, అన్నా నువ్వు వేసిన బాట ఇది, నీకు సరైన వారసులం మేం అని గర్వంగా ఫీలుతూ వారి జీవితాన్ని ఒక గానంగా పాడుతూ ఎరిగే రామ చిలకల్లాగా మనం ఉండాలి, నడిచే కదమ సింహాల్లాగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే వారికి సరైనటువంటి నివాళి మనం అర్పించిన వాళ్ళు అవుతాం.
అయ్యా మనకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, 2 ఊపిరితిత్తులు ఉన్నాయి, 2 హృదయ కవాటాలు ఉన్నాయి. మనకి ఆర్మ్స్ అంటే మన ఆర్మీ, మనమే ఆర్మీ. మనకి ఇయర్స్ అంటే మనం చేసే స్తోత్రం, మనం వినే స్తోత్రం. మన లెగ్స్ అంటే మనం చూసే తీర్థ ప్లేసులు. మన ఐస్ అంటే మనం చూసే దర్శనం. మన లంగ్స్ అంటే ప్యూరిటీ, మనం కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ గా చేయడం. మన హృదయం దయాకి, కారుణ్యానికి కారణం. అండ్ మనం చేసే పని లోచనం టు ఆలోచనం. చూసింది నేర్చుకుంటాం, ఆ నేర్చుకున్న ద్వారా ఆలోచన చేసి ముందు కడతాం. అంటే ఒక బ్రాహ్మణుడికి పిలకుంటే అదే చెప్పాను, పిలకవాడా నామాలోడా అని పిలిస్తే చెప్పు తీసుకొని కొట్టండి వాళ్ళని. కారణం, అరే గుడి ముందు చేసే టెంకాయ కూడా పిలకుంటుందిరా, నా తలని టెంకాయలాగా భగవంతుడికి, ఆ సనాతన ధర్మానికి అర్పించడానికి సంసిద్ధంగా ఉంటాననే పిలక పెట్టుకుంటాను రా మూర్ఖుడా అని చెప్పండి. చెయ్యెత్తి జలు కొట్టండి. నామాలు పెట్టుకుంది దేనికంటే ఆ భగవంతుడి యొక్క నామరూపాలు నాకు కాదు, నామరూపాలు ఎవరికి లేవు, కేవలం ఒకటే ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి కోసమే పెట్టుకున్న నామం. అది ఈ నామం గాని, ఆ నామం గాని, ఇక్కడ ఉండే ఒక బొట్టు గాని, లలితమ్మ గాని, శివుడు గాని, విష్ణువు గాని, ఆ రకంగా చెప్తాం. ఎందుకంటే ఈ దేహం యొక్క ఆచరణ, ఈ దేహానికి చేసుకునే అలంకారం, ఈ దేహమే నా జాతి కోసం, నా జాతి ఔన్నత్యం కోసం నేను చేస్తున్నటువంటి త్యాగం, నేను అర్పిస్తున్నటువంటి కర్పూరం, నేను వెలిగించిన కాగడ, నేను ఎత్తినటువంటి ఖడ్గం. అది ఆ వాదన, ఆ నాదన, ఆ వేదం. ఇలా వెలిగెత్తున్నటువంటి జాతి ఈ భారత జాతి. ఈ భారత జాతికి అన్ని రకాల దిశా నిర్దేశం చేసినటువంటి వ్యక్తులుగా, పురోహితులుగా, దేశహితులుగా, స్వతంత్ర హితులుగా, సామ్రాజ్య హితులుగా, జ్ఞానహితులుగా, న్యాయహితులుగా మన ధర్మం. మరొక విషయం చెప్తాను. త్రిశూలం, శివుడి చేతుల్లో ఉండే త్రిశూలం క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి. అయ్యా సరైనటువంటి ఐడియా వచ్చినటువంటి వారు, నేను అది ఐడియా అండ్ ఇంప్లిమెంటేషన్ అన్నా. I am the person who joins the idea with implementation. కర్మకు పనికిరాని ఐడియా, దాన్ని మించినటువంటి దౌర్భాగ్యం, దాన్ని మించినటువంటి దాస్యం ఇంకొకటి లేదండి. అది ఒక సారాయితో సమానం. ఒక ఆలోచన కంప్లీట్ గా దాన్ని కంప్లీట్ గా మనం వ్యక్తీకరించి ఒక పని చేయాలి. చంద్రశేఖర్ ఆజాద్ కూర్చొని న్యూయార్క్ టైమ్స్ లోనో, టైమ్స్ ఆఫ్ లండన్ కు లెటర్లు రాలేదండి. ఆయన పిల్లుడు వేళ ఆయన పిస్తోల్ తీశాడు. నువ్వా నాకు చెప్పేది నా దేశం గురించి అని. అది అసలైన స్వతంత్ర నివారం. అయ్యా కాకులు దూరాని కారబడుల్లో, చీమల దూరాని చిట్టడుగుల్లో, మహారణ్యాల్లో, దండకారణ్యాల్లో ఎలుగెత్తి గీకరించే ఒక మదపటేను కానీ, లేదా బ్రహ్మాండంగా గర్జించే ఒక సింహానికి కానీ ట్రైనింగ్ అవసరం లేదండి. బై బర్త్ దే ఆర్ లైక్ దట్. 24 karat gold does not require a PRO nor any trainer. చంద్రశేఖర్ ఆజాద్ కి ఏ ట్రైనింగ్, ఏ టెర్రరిస్ట్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వాల. ఆయనే ఆ జాతి. ఒక శంకరాచార్యుడికి ఎవరిచ్చారండి ట్రైనింగ్? ఆయన కూడా 30 ఏళ్లలోనే వెళ్ళిపోయాడు. ఈయన 25 ఏళ్లలోనే వెళ్ళిపోయాడు. 25వ బర్త్డే చేసుకోరా. మరొక విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నా మా గురువు గారి గురించి. ఛాతి దప్పరించి చెప్తున్నా, ఆయన గనక 27వ తారీఖు ఫిబ్రవరి 27న గనక ఆయన ఆత్మాహుతి చేసుకోకుండా ఉంటే, మార్చి 19న భగత్ సింగ్ ని గురి తీసే ధైర్యం, సాహసం ఆ తల్లోడికి ఉండేది కాదు. ఘంటపదంగా చెప్తున్నా నేను. దాని అర్థం ఆయన చెప్పాడు, ఆయనే పంపించాడు భగత్ సింగ్ ని, ఆయనే చేశాడు ఒక మెసేజ్ ఇవ్వడం కోసం. ప్రాణాలు తృణప్రాయాలు. ఒక జాతి యొక్క ఔన్నత్యం ఇంపార్టెంట్. 10,000 సంవత్సరాల తర్వాత కూడా ఈ జాతి వాళ్ళు చేసిన సాక్రిఫైస్ గుర్తుపెట్టుకుంటుంది. ఈ కటకటాలని చెప్పేసి, ఈ కటాకట అనే పార్టీల గురించి వేరే వాళ్ళు పన్ను కొడితే ఆ పన్నుల డబ్బును దోచుకొని మిగతా వాళ్ళకి ఓట్ల రూపంలో లంచాలు ఇచ్చే ఈ పరమ దుష్టగ్రహాల నుంచి కూడా జాతి కాపాడుకోవాలంటే ప్రాణం త్యాగం చేసినటువంటి ఆ మహానుభావుల్ని ముందుకు తీసుకొచ్చి యూత్ కి చూపించాలండి. ఎర్నెస్టో గువేరాకి నేను భక్తుండే, కానీ గువేరా కంటే కూడా 1000 రెట్లు గొప్ప వీరుడు అండి చంద్రశేఖర్ ఆజాద్. ఆయన టోపీ మీద ఆయన బొమ్మ పెట్టుకొని మనం ఎందుకు తిరగట్లేదు? దానికి కారణం మనలాంటి వాళ్ళం. నేను ఒక విగ్రహం ఏర్పాటు చేశాను.
నేను చంద్రశేఖర్ ఆజాద్ అకాడమీ నేను పెద్దలు రామచంద్రరావు గారికి కూడా నేను చెప్పబోతున్నా. అయ్యా, మన తెలంగాణ నాట 2 మంత్రులు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో 3 మంత్రులు ఉన్నారు. కూటమి వాళ్ళు 6 మంత్రులు ఉన్నారు. దాంట్లో 3 క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు. మనందరి కలుతో కావాలంటే నేను వస్తా. మీరు సిఆర్పిఎఫ్ అకాడమీకి చంద్రశేఖర్ ఆజాద్ అకాడమీ అని పేరు పెట్టండి. నేను ప్రపోజల్ ఇచ్చాను. ఏమండి, ఒక ఫ్యామిలీకేనా అన్ని? వాళ్ళనే కదా అన్ని? వాళ్ళ పేరు మీద, వాళ్ళ మనవాళ్ళ పేర్ల మీద, వాళ్ళ కొడుకుల పేర్ల మీద అన్ని? ఇంకా దేశం కోసం సర్వత్వం త్యాగం చేసిన వాళ్ళకేమి వాళ్ళ పేర్లు అక్కర్లేదా? చంద్రశేఖర్ ఆజాద్ పేరు పెట్టింది కోటా సిస్టంలో కాదండి. చంద్రశేఖర్ ఆజాద్ గారిని పేరు పెడితే ట్రైనీస్, కమాండో ట్రైనీస్ అవుతారు. ఒక వ్యక్తి తన దేశం కోసం త్యాగం చేసేటప్పుడు, ఒక ఆర్మీ వ్యక్తి కానీ, ఒక సిఆర్పిఎఫ్ వ్యక్తి కానీ, అరే అంత పెద్ద ఆయన పేరు పెట్టుకున్న అకాడమీలో నేను పాస్ అయ్యా, ఆయనలాగే నడుస్తా, ఇంకేం కావాలని అతను ఇన్స్పిరేషన్. దానికోసం అండి, దానికోసం, అందుకోసం పెడదాం పేరు. దానికోసం ఈ దేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామాల్లో పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. కనీసం ఒక 200 రూపాయలు పెట్టి వారి ఫోటోను, లేకపోతే 2000 రూపాయలు పెట్టి వాడు కాంస్య విగ్రహాన్ని పెట్టలేమా? మా రోజుల్లో చిన్నప్పుడు ప్రతిరోజు కూడా మేము ప్రతిజ్ఞ చేసేవాళ్ళం, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. ఏవే ఈ రోజు లేవే. ప్రతి చోట చైతన్య నారాయణ, చైతన్య నారాయణ అని, చైతన్యంలో చైతన్యం లేదు, నారాయణలో నారాయణత్వం లేదు. పిల్లల భవిష్యత్తుని తూట్లుగా పొడిచి వాళ్ళని ఈస్ట్ ఇండియా క్లర్కులుగా చేస్తున్నాం. తప్పండి ఇది. వాళ్ళలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని బయటకు తీసుకొద్దాం. ఒక చంద్రశేఖర్ ఆజాద్ని, ఒక బాలగంగాధర్ తిలక్ని, ఒక కొమరం భీమ్ని, ఒక అల్లూరి సీతారామరాజుని, ఒక టంగుటూరి ప్రకాశాన్ని, ఒక పివి నరసింహారావుని, ఒక ఏపీజే కలాంని అందరినీ పరిచయం చేద్దాం. నా పూర్వం నాకు సంబంధం లే, నేనే పెద్ద హీరోని అని చెప్పుకొని ధైర్యంగా ముందుకెళ్లే కొదమ సింహం యొక్క జాతి రానిది, వారసత్వం అది రానిది అని చూపిద్దాం. మీరు అడగొచ్చు, అయ్యా ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నారే మీరు చేసినది. ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు కూడా నేను చేస్తున్న పని అదేనండి. అదే పని చేస్తున్నా. కర్మయజ్ఞం అండి. ఈ రోజున 2000 కిలోమీటర్ల దూరంలో చాలా ఆరాంసే ఉండాల్సిన నేను ఒక యూనివర్సిటీలో వచ్చి ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా. నా లా స్టూడెంట్స్ తయారు చేస్తున్నా. నల్ల కోటు దేశానికి కావాలి. ఎందుకంటే నల్లని వ్యక్తుల దగ్గర నుంచి దేశాన్ని కాపాడడం కోసం మంచి నల్ల కోటు కావాలి దేశానికి. అందుకని లాయర్లను తయారు చేస్తున్నారు. కాకి కలర్ అంటే ఏంటండి? కాకి కలర్ అంటే నా భారతదేశం యొక్క కలర్ అండి. ఆ కలర్ వేసుకున్న, యూనిఫామ్ వేసుకున్న నేను ఎప్పుడు ప్రతిజ్ఞాబద్ధుడిని. అమ్మా, నీ కోసం వీలైతే శత్రువుని చంపుతా, కాదంటే నేను నా ఆత్మత్యాగం చేసుకుంటా. అందుకే శివుడి యొక్క విభూతి ఎలాగో కాకి యూనిఫామ్ లాకో ఠీక్ కర్నే వాలే లాఠీ హం, భారతీయ పోలీసే హం. అది మరొక విషయం చెప్తానండి మీకు చెప్పాను, C³ D³ IQ అని వాడు చెప్పారు. C³ అంటే చంద్రశేఖర్ ఆజాద్. రమేష్ గారు ఒక్క నిమిషం సార్ ఒక్కసారి మీరు చేసింది కూడా, అంటే ఈ ఉపన్యాసం ఎండింగ్ లో మీరు చేసిన ధీరోదత్త విషయాలు కూడా దయచేసి తెలియజేయాలని మా సవినయ ప్రార్థన అండి. నేను చెప్తాను. నేను చెప్పే కంటే కూడా దాదాపు 200-300 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ లో. అవి చెప్తాయి నా గురించి నేను చెప్పుకుంటే స్కోత్పర్స్ అవుతుందండి. మరి ఎనీవే మీరు చెప్పారు కాబట్టి మమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి మేము అర్థిస్తున్నాం. ఖచ్చితంగా చెప్తాను. చంద్రశేఖర్ ఆజాద్, చాణక్య అండ్ ఛత్రపతి, దేహం దైవం, దేహం అండ్ ధర్మం 4. HQ హార్మోని అన్నారు మీరు, హార్మోన్స్ అన్నారు. కాదది హార్మోని అంటే హెల్త్, హ్యాపీనెస్ అండ్ హార్మోని. హార్మోని అంటే ఇంటర్నల్ కనెక్టివిటీస్ అండి. వ్యక్తి బలపు చేయకు విష్ణుమూర్తి నీవు అని నీ వెట్టదీర మాటాడు విష్ణుమూర్తి. వినవయ్యా మా మాటలు విష్ణు, మా వెలుపలలోన నీవే విష్ణుమూర్తి. వెలుపల నీవే, లోపల నీవే. అయ్యా నా ఆఫీస్ లో చంద్రశేఖర్ ఆజాద్ స్టాట్యూ ఉంటుంది, ఆదిశంకర స్టాట్యూ ఉంటుంది. అందరూ నన్ను అడుగుతారు, అయ్యా ఇదేంటంటే ఆయనకి ఇక్కడ సంబంధం లేదు, మీరు ఎందుకు పెట్టుకోరంటే నేను ఒక మాట చెప్తాను. मेरा चंद्रशेखर ने शस्त्रों को, मेरा चंद्रशेखर ने अस्त्रों को वेद बनाया, मेरा शंकराचार्य ने वेदों को अस्त्र बनाया. मैं दोनों को हाथ लेके चलता हूं. శంకరం చంద్రశేఖరం అది కేవలం ఆ శంకరుడికి, ఆ చంద్రశేఖరుడికి మాత్రమే సంభవం అండి. ఆ లయ చేయడం, ఆలయమైన లయమైన ఆయనకే సంభవం. ఆయన పేరు పెట్టుకున్న పుట్టారు మంగళ పాండే 1850
AK-47 యొక్క బ్యారక్పూర్ లో ఏ బ్యారక్పూర్ లో నేను సెటిల్ అయినా ఆ బ్యారక్పూర్ ఒక మంగళ్ పాండే. ఎవరా మంగళ్ పాండే? బ్రాహ్మణ్. ఎవరా ఝాన్సీ లక్ష్మీబాయి? ఎవరా పేష్వా? ఎవరా నానాజీ దేశ్ముఖ్? ముందుండి నడిపించింది, వెనకుండి నడిపించింది, అన్ని చోట్ల ఉండి నడిపించింది సుదర్శన చక్రమండి ఈ జాతి. ఈ జాతిలో ఈ భారత జాతిలో పుట్టినందుకు మనందరం గర్విస్తూ మరొక 2-3 చిన్న విషయాలు చెప్పి తర్వాత నా గురించి చెప్తాను. EQ, ఎక్సలెన్స్, ఎంపతి అండ్ ఎమాన్సిపేషన్. SQ, సనాతన ధర్మం, సమన్వయం అండ్ స్నేహం. సనాతనం, సమన్వయం అండ్ స్నేహం. ఇకపోతే నేను ఇంజనీరింగ్ చదివినప్పుడు మా కాలేజీలో నక్సలైట్స్ చాలా విధిగా ఉండేవాడు. కానీ నేను ఏ ఐడియాలజీ లేకుండా చిన్మయానంద ద్వారా నాకు భగవద్గీత పరిచయం అయింది. వారిని ప్రథమ గురువులుగా భావిస్తాను. ఆ తర్వాత నేను తాల్కోలో పనిచేశాను ఒక 4 ఇయర్స్ క్యాంపస్ సెలక్షన్ లో. ఫస్ట్ టైం క్యాంపస్ సెలక్షన్ లో నేను చదివింది తిరుపతిలో ఇంజనీరింగ్ కాలేజ్ లో. అక్కడి నుంచి ఇమీడియట్ గా క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి 84 నుంచి 88 వరకు నేను జంషెడ్పూర్ లో పనిచేశాను. ఒక్కరోజు కూడా కోచింగ్ తీసుకోవాలా. నాకు ప్రగాఢమైనటువంటి కోరిక ఉండేది IAS IPS వెళదామని. టంగుటూరి ప్రకాశం గారికి ఒక దూరపు బంధువుగా వారి ఆ విధానాల లోపలకు ఉన్న వ్యక్తిగా అలాగే వెళుతూ వచ్చాను. ఆ తర్వాత నాకు సెలక్షన్ వచ్చిన తర్వాత IPS లో అదే రోజున నాకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ లో కూడా సెలక్షన్ వచ్చింది. నేను IPS చూస్ చేసుకుని, కానీ ఆ కోరిక మిగిలిపోయింది. అందుకని సర్వీస్ లో ఉండగానే నేను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కలకటాలో MBA చేశాను. ఆ కంటిన్యూ అవుతుంది. 12 మాసాలు ఉన్నట్టుగా 12 డిగ్రీలు కావాలనుకున్నా 11 డిగ్రీలు కంప్లీట్ చేశా. మీ అందరి ఆశీర్వాదం ఉంటే మళ్ళీ ఆ తెల్లోడు యూనివర్సిటీస్కి వెళ్ళి ఆ తెల్లవాడి దగ్గర అంటే అమెరికాలో వెళ్ళి అక్కడి నుంచి ఒక పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ తీసుకుంటా. అమెరికన్స్ అంటే నాకు చాలా గౌరవం. అమెరికన్స్ ఆర్ ఈక్వలీ విక్టిమ్స్ ఆఫ్ దిస్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ కలోనలిజం. సో జార్జ్ వాషింగ్టన్ అన్నా, జేమ్స్ మ్యాడిసన్ అన్నా, ఆ తర్వాత థామస్ జెఫర్సన్ అన్న, వీళ్ళందరూ కూడా గొప్ప యోధులు. వాళ్ళందరూ కూడా అంటే కూడా సౌత్ అమెరికాలో యూనివర్సిటీ స్టాన్ఫోర్డ్ లోనో ఏల్లోనో ఒక దాని ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఈ మధ్య బెంగళూరులో నన్ను పిలిచినప్పుడు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు నన్ను బాబాసాహెబ్ అంబేద్కర్ తో అక్కడ ఉండే వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ నన్ను పోల్చారు. నేను దానికి అర్హుని కాదు, కానీ ఈ అవార్డుల పరంపర ఉన్నదే అంటే బెస్ట్ ప్రొఫెసర్ అవార్డ్ అవన్నీ కూడా వస్తున్న సందర్భంగా నేను మన యువతకి నేను చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మీరు చూజ్ చేసుకున్న పాత్రలో మీరు వెళ్ళండి. మీ జీవితం అనేది చాలా నస్వర్ భంగుర్, చాలా చిన్నది. మీరు ఎప్పుడైతే మీకంటే కూడా చాలా బృహత్తరమైనటువంటి ఒక గొప్ప ఆశయంతో మిమ్మల్ని మీరు అటాచ్ చేసుకుంటారో ఆ ఆశయం మిమ్మల్ని నడిపిస్తుందండి. అందుకని ఆ ఆశయం కోసం మీరు ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉండండి. ఆ కష్టంలో మీకు నష్టం ఉండదు, ఆ కష్టంలో మీకు అసలు బాధే కనపడదు. ఆ కష్టమే మిమ్మల్ని నడిపిస్తుందని నేను నా జీవితంలో నేర్చుకున్న పాఠంగా మీకు చెప్తున్నాను. మరొక విషయం, పద్మపాణి మేడం గారు ఇక్కడ ఉంటే నేను వారికి ఖచ్చితంగా చెప్పుకునేవాడిని. ఒక మహాయోధుడిని మనం మర్చిపోయాం, జనరల్ KV కృష్ణారావు గారు. వారు ఇండియన్ ఆర్మీ జనరల్ గా ఉన్నారు. వారు కాశ్మీర్ని గడగడలాడించారు గవర్నర్ గా. వారిని నేను కలిశాను హైదరాబాద్ లో. చాలా ఉత్ప్రేరణ పొందాను, వారి నుంచి ఇన్స్పిరేషన్ పొందాను. అలానే జనరల్ వైద్య, జనరల్ పద్మనాభన్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేశం కోసం ఎంతో పనిచేశారు. కాబట్టి చంద్రశేఖర్ ఆజాద్ యొక్క ఆ వారసత్వం మన ఇండియన్ ఆర్మీనే కాదు, సమాజంలో ఎక్కడైతే మాఫియా ఉన్నదో, ఎక్కడైతే మావోయిజం ఉన్నదో, ఎక్కడైతే ముజాహిదీన్ ఉన్నదో, ఈ ముజాహిదీన్ మాఫియా మావోయిజం అంతా కూడా చీల్చి చెండాడి వేరి పారేయడం కోసం చేసే పని. మీకు అందరికి ఐ థింక్ అతడా దూకుడు ఏదో ఒక సినిమా ఉంది. దాంట్లో ఒక హీరో గురించి చెప్తూ వాళ్ళ ఫాదర్ చెప్తాడు, నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే వ్యవసాయం చేస్తున్నాడు. ఏ వ్యవసాయం అంటే చీడకూడనంత. నేను కూడా అదే చెప్తా. నాకు ముందే ఎవరు నా డైలాగ్ విని ఆ రైటర్ చెప్పినట్టు, నువ్వు ఎవరే అంటే నేను ఒక సఫాయి కర్మచారని చెప్తా. కాకి వేసుకుంటా సమాజంలో ఉండే కుళ్ళుని దృష్టిని అందరినీ తీసి పారేస్తాను. భయపడను, మురికి కాలంలో దిగడానికి కూడా భయపడను. ECILకి 2000 కోట్ల రూపాయలు లాభం ఇప్పించా. ఇప్పుడు మీరు చూస్తున్నారే వెస్ట్ బెంగాల్లో జరిగే ఈ భయంకరమైనటువంటి కోల్ మాఫియా, నేను ఎస్పీగా ఉన్నప్పుడు ఒక్కడికి ఎంతో చిన్న ధైర్యం కూడా ఉండేది కాదు. ఈ రోజు వరకు నాకు టెలిఫోన్ చేసి నన్ను దమకాయించిన నేత లేడు దేశంలో. ఓపెన్ గా చెప్తున్నా మీకు. ఎందుకంటే కారణం, నేనంటే ఎవరు అనేది ఫస్ట్ మొమెంట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను. IPS అనేది నాకు ఒక జాబ్ కాదు, అది నాకు ఒక సర్వీస్ కాదు, ఒక పొజిషన్ కాదు. నా చేతిలో ఉండే AK-47
अगर 1947 ठीक रहता AK-47 की जरूरत नहीं पड़ती। मेरे हाथ में जो AK-47 है वही मेरा 1947 है। That's what it is. And I did that everywhere, every time. అందుకని కొంతమంది అంటారు నేతలు ఏదో ప్రెజర్ తీసుకొస్తారు సినిమాలు. ఏమి లేదండి, ప్రెజర్ తీసుకునేవాడికి ప్రెజర్ ఉంటుంది, ప్రెజర్ తీసుకోకపోతే ఎవరు ప్రెజర్ పెట్టరు. మిమ్మల్ని ఏం చేస్తారు, పోస్టింగ్ తెప్పించి ఇంకోసారి పెడతారు. నన్ను పెట్టారు, ఆ టైంలో నేను డిగ్రీ చేసుకున్నా. కాకపోతే వాళ్ళు తీసుకెళ్లే పరమ దుష్టులు, దుర్మార్గులు, యూజ్లెస్ ఫెలోస్, వాళ్ళు వెళ్ళి అక్కడ అగ్ని పుట్టిస్తారు, మంట పెడతారు. ఆ మంట మళ్ళీ తప్పుకోవడానికి మీలాంటి ఫైర్ ఇంజన్లు కావాలి. సో మీరు మిమ్మల్ని ఫైర్ ఇంజన్లుగా తెచ్చుకోండి. ఇది నేను ఇచ్చే పెద్ద సందేశం మన యూత్ కంతా కూడా. లాస్ట్ లో ఒక విషయం చెప్పి ముగిస్తాం మీకు అందరికి. అదేంటంటే మనము మన లైఫ్ లో ఎప్పుడు కూడా ఎవరికి సరెండర్ కాకుండా కేవలం ఒక సనాతన ధర్మానికి, ఒక మనం నమ్ముకున్న సిద్ధాంతానికి నడుస్తూ మనం వేసే ప్రతి అడుగు కూడా ఆ దేవుడి ఆశీర్వాదం. నా మీద 5 అటెంప్ట్లు జరిగినాయి, 15 మంది టెర్రరిస్టులు నేను ఊచకోత కోసా. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఘాట్లు కనపడతాయి, ఇవన్నీ కూడా నాకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడల్స్. అంటే వాళ్ళు నా మీద ఫైర్ చేస్తే డాక్టర్స్ రిఫ్యూజ్ చేశారు ఇది చేయడం కోసం. నాకు పరాక్రమ మెడల్ ఇచ్చింది, 15 మెడల్స్ ఇచ్చారు. ఇది కూడా మీకు చూపిస్తున్నా. ఈ 2 రోజులు 3 రోజులు వచ్చినటువంటి ఒక అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు. ఈ అవార్డులు ఇవన్నీ మీరు నా యూనిఫామ్ ఫోటో చూస్తే మాక్సిమం అవార్డ్స్ ఉంటాయి నా ఛాతీ మీద. నా తల్లి నాకు ఈ శరీరం ఇచ్చింది. నేను 100 మ్యారథాన్లు ఆర్గనైజ్ పరిగెత్తా. అంటే అయ్యా ఎందుకు పరిగెడతామంటే 42 కిలోమీటర్లు 4 గంటలు 5 గంటలు. కారణం ఏంటంటే ప్రతిరోజు ఆల్మోస్ట్ ఎప్పుడుంటే అప్పుడు ప్రతిరోజు 10 కిలోమీటర్లు. ఎందుకంటే నా దేహంలో ఉండే నా శివుడికి నా చెమట ద్వారా ప్రతిరోజు నేను చేసే అభిషేకం ఉండేది. ఆయన ఇచ్చిన నీళ్లతోనే ఆయనకి అభిషేకం చేసే. నువ్వు చేసేదేముంది? నా దేహంలో ఉండే చెమట నేను పరిగెత్తి ఆ తపన ద్వారా, తపస్సు ద్వారా నాలో ఉండే శివుడికి నేను చేసే అభిషేకం. దానివల్ల నాకు వచ్చేదేంది ఎండోర్ఫిన్స్, నాకు వచ్చేదేంది ఆక్సిటోసిన్, నాకు వచ్చేదేంది సెరోటోనిన్. ఆ దేవుడి ఆశీర్వాదం. యు ఆర్ ద బెస్ట్ అని ప్రతిరోజు నాకు నేను వీపు కొట్టుకుంటా చెప్తా. ఒరే దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు రా, ఒక చేయి కనుక ఏదైనా ప్రాబ్లం అయినా 2వ చేతి అయినా నీ వీపు నువ్వు కొట్టుకో. నీ వీపు చాటడానికి ఇంకొకటి టైం లేకపోయినా డోంట్ కేర్, గో టు హెల్ప్. అదండి విషయం. అంటే అలా చేస్తూ ఈత నేర్చుకున్నాను. ఈత కొట్టడమే నాకు ఒక పెద్ద మెడిటేషన్. ఈత కొట్టేటప్పుడు కేవలం శ్వాస మీదే మీ ధ్యానం ఉంటుంది, ఇంకొక ఛాన్సే లేదు, లేకపోతే మునిగి సస్తాం. అది విషయం. సో అందుకని డాన్స్ నేర్చుకున్న. ఇల్లుమినాటి అని ఒక సాంగ్ వచ్చింది ఈ మధ్యకాలం, ఇల్లుమినాటి అని బ్రహ్మాండమైన సాంగ్. ఆ సాంగ్ కూడా డాన్స్ నేర్చుకుంటున్నా. మంచి డాన్సర్ని, మంచి సింగర్ని, బాగా రాస్తాను. ఇవన్నిటి ద్వారా మన యూత్ లోకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా సరైనటువంటి దారి చూపించాలనుకుంటే ఒక మామూలు నైట్ వాచ్మెన్ అండి నేను. స్కూల్లో గంటలు కొట్టేవాడిని నేను, స్కూల్లో క్లీన్ చేసేవాడిని నేను, పాఠశాల పారిశ్రామిక కర్ముని నేను. ప్రిన్సిపాల్ అయినా, డీన్ అయినా, లేకపోతే పెద్ద పదవికి పోయినా మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఈ దేశ సేవ కోసం, నా గురువు చూపించిన పథం కోసం, వారి పాదాల సాక్షిగా వారు నడిచిన ఈ నేల మీద నడిచే గొప్ప అదృష్టం కలిగిన వ్యక్తిగా మరొకసారి గురువులందరికీ ప్రణమిల్లుతూ జై హింద్, వందే మాతరం, జై సనాతన భారత్, జై చంద్రశేఖర్ ఆజాద్, జై ఆది శంకరాచార్య. ధన్యవాదాలు సార్. ఒక్కసారి సార్ చాలా ధీరోదత్తమైన ఉపన్యాసం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో నిర్వహించిన పదవులు వాటి గురించి కూడా ఒక నిమిషం మీరు చెప్తే మా అందరికి ఇన్స్పైర్ ఉంటుంది అని మా ప్రార్థన. ధన్యవాదాలు అయ్యా. ఎవరైనా సరే ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఖచ్చితంగా అడగండి, నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు డీజీపీగా ఆ సందర్భాలు కూడా ఒక్కసారి చెప్పండి. ఏమన్నారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు నిర్వహించిన ఆ బాధ్యతలు కూడా ఒకసారి చెప్పాలని ప్రార్థన. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను వెస్ట్ బెంగాల్ లో ఎస్డిపిఓగా, అడిషనల్ ఎస్పీగా చాలా బ్రహ్మాండంగా అతి భయంకరమైన ఏరియాలో పనిచేశాను. ఫస్ట్ టైం యాంటీ స్మగ్లింగ్ ఆపరేషన్ లో బంగ్లాదేశ్ నుంచి వచ్చే 2 ట్రక్స్ పట్టుకొని 91 లో నేను చేసినప్పుడు నాకు 6 లక్షల రివార్డ్ ఇచ్చింది గవర్నమెంట్. కానీ అదే రోజున నన్ను చంపడానికి 200 చోట్ల గ్రూపులు వేశారు. అక్కడ ఉండే మా లోకల్ ఎస్హెచ్ఓలు, మా లోకల్ ఈవెన్ ఎస్పీ గారు, అప్పట్లో ఉండే ఎస్పీ గారు కూడా చేశారు. అప్పటి నన్ను రక్షించిన ఎవరు? ఆ దేవుడు. నేను వాళ్ళందరికీ కూడా ఆ
ఇట్లా నేను ఇక్కడే వస్తున్నాను చూపించి నేను వేరే రూట్లో వెళ్ళి నేషనల్ హైవే మీద వెళ్ళి ఆ ప్రాపర్టీ గవర్నమెంట్కి చేశాను. ఈ ఆలోచన నాకు ఇచ్చింది ఎవరు? ఆ పరమాత్మ. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈయన పట్టుకుందాం, ఈయన ఆ సామాన్లు రక్షించుకోవడం కోసం ఫైరింగ్ చేస్తాడు, దాంట్లో 2-3 చచ్చిపోతారు, అప్పుడు ఈయన సస్పెండ్ చేసి జైలు పెడదాం, ఆ ప్రాపర్టీ అంతా లూట్ వేసుకుని వెళ్ళిపోదామని వాళ్ళ ఉద్దేశం. చేయలా. మరొకటి, తర్వాత ఎడిషనల్ ఎస్పీ బ్యారక్పూర్ గా పనిచేసినప్పుడు మొత్తం అక్కడ మద్యాలు, సారాయిలు, మాఫియా యాక్టివిటీలు, లాటరీలు, అది ఇవి చాలా ఉండేవి. నేను పనిచేయక ముందు 2-3 ఎడిషనల్ ఎస్పీని డిస్మిస్ చేసి పంపించేశారు. అది నేను చెప్పానే, ఎప్పుడైతే మంట బాగా జరిగి ఊళ్ళు తగలబడుతున్నాయో అప్పుడే నాలాంటి వాడు కావాల్సింది వాడికి. మామూలు టైం అప్పుడు అక్కర్లేదండి. మామూలు టైం అప్పుడు అసలు ఎలా నీతో చదువుకుంటావు, పరిగెడతాడు గచ్చడి, నీతో నాకేంటి పని, మేము హాయిగా దోచుకుంటాం దాచుకుంటాం, మాకేంటి కిరా ఏ బేగిరా ఏ అక్కాయో అనుకుంటాం మేము, మాకేంటి అది. అయితే నాకేంటి కోట శ్రీనివాసరావు. ఎప్పుడైతే వాళ్ళు ఇట్లా వీళ్ళున్నారే అయితే నాకేంటి అనే వాళ్ళు కొంతకాలానికి వాళ్ళ వల్ల కాక, అది వాళ్ళ యొక్క పారస్పరిక విరుద్ధం వల్ల అక్కడ ఖచ్చితంగా మంటలు లేవుతాయి. ఆ మంటలు రేపడానికి ఫైర్ ఇంజిన్, నేను పెద్ద ఫైర్ ఆపరేటర్ కూడానండి, ఫైరింగ్ ఇంజిన్ ఆపరేటర్ కూడా. ఈ రకంగా ఎడిషనల్ బ్యారక్పూర్ గా చేసి పెద్ద పేరు వచ్చింది. ఐ డోంట్ హ్యావ్ ఎనీ దీస్ ఫిగర్స్. మన బెంగాల్లో నాకెవరు గాడ్ ఫాదర్స్ లేరు, కేవలం మెరిట్. इसलिए मैंने अपने आप को लिखा, मैं डार्विन हूँ, दरबार नहीं हूँ, किसी का तेल नहीं मारता हूँ, मेरा पास तेल नहीं है देने के लिए, मेरा पास जो भी है मेरा रक्त है, मेरा साहस है, मेरा ज्ञान है, दैट्स ऑल. ना तेल मारते हैं ना तेल मारने देते हैं हम. ग्रेट सर. मार के भगाते हैं. दैट्स व्हाट. सेकंड మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్, ఆ తర్వాత 4 ఏళ్ళు నన్ను చాలా రకంగా ఇబ్బంది పెట్టారు. మామూలుగా ఇబ్బంది కాదు, చాలా ఇబ్బంది పెట్టారు. చాలా ఇబ్బంది పెట్టి నా మీద క్రిమినల్ కేసులు వెళ్ళాలని చూశారు, అవన్నీ చూశారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దైవుడు, మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం, మా గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల నేను ప్రతి చోట మంచి పని చేయగలిగాను. ఇంకొక చిన్న విషయం కూడా చెప్తాను మీకు. పొలిటీషియన్స్ అనే వాళ్ళు కూడా మీకు ఎవరు కూడా డైరెక్ట్ గా వచ్చి సపోర్ట్ చెప్పరండి. వాళ్ళు చూస్తారు పరిస్థితి, మిమ్మల్ని సపోర్ట్ చేస్తే. పొలిటీషియన్స్ అందరినీ కూడా they were not trained in game theory, but they don't have to be trained in game theory. They know the game theory. ఎవరి దగ్గర నుంచి ఎలా ఉపయోగించాలో వాళ్ళకి ఏదో దాంట్లోనే వెన్న పోస్తూ పెట్టిన విద్యని, అలాంటిది వాళ్ళకి. సో ఆ ఆపర్చునిటీస్ మన దగ్గరకు వస్తాయి. అంటే ఏంటి, లక్ష్మీదేవి వచ్చి తలుపు తెచ్చినప్పుడు మీరు వెనక నిలబడి ఉండాలి తలుపు తీయడానికి. నేను అలానే ఉన్నా. పవర్ కావాలండి, పవర్ లేకపోతే మీరు ఏం సేవ చేస్తారు. నేను ఎస్పీ భర్తవన్నయ్య. అప్పట్లో ఎస్పీ గారు కనుక కూర్చొని ఉంటే, బాగా ఆనెస్ట్ గా ఉండే ఎస్పీ గారికి 1 కోటి రూపాయలు వచ్చేవి నెలకి. జస్ట్ కూర్చొని ఉంటే ఆనెస్ట్ గా ఉండేవారికి. నేను అంటే 2001లో జరిగింది, 23 సంవత్సరాల క్రితం బాట. 3 సంవత్సరాలు ఉన్న ఎస్పీగా మాక్సిమం రికార్డు. ఏ ఎస్పీ కూడా 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉండేవాడు కాదు, ఎందుకంటే అందరికీ కావాలి కదా డబ్బులు. ఆ పరిస్థితిలో నన్ను పంపించారు అక్కడ. నేను వెళ్ళి సీఎం గారికి, అప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య ఆయన మంచి ఆయన సీఎం గా వచ్చారు. ఆయనతో మాట్లాడి నేను చెప్పాను ఒకటే మాట ఆయనకి, సార్ మీరు చెప్తున్నారు, నాకు ఫుల్ హ్యాండ్ ఇవ్వండి, నేను తీసుకుంటున్నా. మీరు చెప్తే కానీ నేను ఆపను దీన్ని. ఇంకొక డీజీనో వాడు అబ్బో చెప్తే ఆపని క్వశ్చన్ లేదు చెప్పాను. నాకు రూల్స్ చెప్పేంత మోనగాళ్ళు ఎవరు ఐపీఎస్ లో లేరండి. నేను ఆల్రెడీ అప్పటికే నేను ఎంబీఏ స్టార్ట్ చేశాను, నాకు తెలుసు విషయాలు. నన్ను చాలా సఫర్ చేశారు వీళ్ళు, ఎవరు సపోర్ట్ చేయాలి నాకు. అందుకని వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ఏకీభావం ఏర్పడిపోయింది. ద సో కాల్డ్ డిఐజీస్ అండ్ డీజీస్ అందరూ దొంగలే. ఈ దొంగలకి సెల్యూట్ చేస్తున్న పని కోసం నేను ఐపీఎస్ వేసుకోలేదండి. నాకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కి ఐఐఎం ఐఐటి నుంచి వచ్చిన వ్యక్తిని నేను అప్పుడే కాల్తో తన్ని అమెరికా కలిసి సుందర గూగుల్ పిచ్చేలాగా ఉండేవాడు. నేను అందుకని ఎవరిని కేర్ చేయాలి. అందుకని ఇండిసిప్లిన్ కాదండి. నేను చెప్తున్నాను ఈరోజు మీకు ముఖంగా చెప్తున్నా, ఇది రికార్డ్ అయ్యి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆహ్వానిస్తున్నా, కేసు వేసుకోండి, నేను పెద్ద లాయర్ని, ఇప్పుడు నా కేసు నేనే వాదిస్తా, నిన్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తా, నీ ఆస్తులన్నీ జప్తు ఇస్తా, నీకు ధైర్యం ఉంటే చెయ్యి, ఓపెన్ ఛాలెంజ్. అది అలా చేసినప్పుడు బుద్ధదేవ్ భట్టాచార్య గారికి చెప్పి, అయ్యా మీరు సీఎం, నేను ఎస్పీని, మీరు చెప్పిన మాట వింటా చెప్పి అక్కడ చాలా స్కీములు తీసుకొచ్చి 2000 కోట్లు ఫస్ట్ టైం ఈసీఐఎల్కి ప్రాఫిట్ తెప్పించా. అంతకుముందు 4000 కోట్లు లాస్ లో ఉండే ఈసీఐఎల్ ప్రతి సంవత్సరం 2000 కోట్లు తెప్పించా ఈసీఐఎల్ ప్రాఫిట్. ఎలా సంభవం ఇది? ఒక ఎస్పీ గారు తనకు వచ్చే 1 కోటి రూపాయలు వదిలేసుకున్నారు. ఎస్పీ గారికి కోటి ఇస్తున్నారంటే మొత్తం పొలిటీషియన్స్ కి, ప్రెస్ రిపోర్టర్లకి, వాళ్ళకి వీళ్ళకి ఫోన్ దంటే ఎవడికి లేదండి, అందరికీ పడతాయి కవర్లు. ఎస్పీ ఒకటి తీసుకపోతే ఇంకెవడికి కవర్లు రావు. దానివల్ల ఏమైంది, నాకెవరు రసగుల్లాలు పెట్టలా, మళ్ళీ నన్ను పెట్టాలని పంపించారు. మెడల్స్ ఇవ్వాల, నేను వేసుకున్న మెడల్స్ ఒక్కటి కూడా ఆ పరమ దరిద్రం చండాలం అన్నటువంటి గవర్నమెంట్ కాళ్ళు వెస్ట్ బెంగాల్ ఇవ్వాల నాకు. అందుకే నేను చెప్తున్నా, వీరికి మన బీజేపీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నాయా, నాలాంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్లో డీసీగా రిటైర్ అయినందుకు నాకు ఒక పద్మభూషణ్ ఇవ్వాలి మీరు.
ఇమీడియట్ గా, ఎలాంటి ఇది లేకుండా. అది పెద్ద మాఫియా ముజాహిద్దీన్ మావోయిస్ట్ ల్యాండ్ అండి అది. ఎగ్జాక్ట్లీ. ఒక్క మెడల్ ఇవ్వాల, నాకు 16 మెడల్స్ ఉన్నాయి, మీరు చూడండి, ఒక్కటి వెళ్ళవాడు, అన్ని కూడా గవర్నమెంట్ విన్నేసి. ఆ తర్వాత ఇదే బుద్ధ చర్చకి నేను చెప్పాను, అయ్యా మీరు తప్పు చేస్తున్నారు, మీరు సింగూరు అది చేయొద్దని. ఆయన మాట వినలా. సరే ఆయనకి గుడ్ బై చెప్పేసి సిఆర్పిఎఫ్కి వచ్చేసాను. పిల్లలిద్దరు తీసుకుని వచ్చేసి హైదరాబాద్ లో చేర్పించా, రామయ్య గారి దగ్గర. పెద్ద పాపని రామయ్య గారి దగ్గర చేర్పించా, చిన్న పాపని గుడివాడలో చేర్పించా. వాళ్ళిద్దరు బ్రహ్మాండంగా ఉన్నారు, అమెరికాలో సూపర్ గా ఉన్నారు. నాలుగు ఇద్దరు పివి నరసింహరావు గారికి రిలేటివ్స్. మన రామచంద్రరావు గారు కూడా నా రెండో పాప వాళ్ళ రిసెప్షన్ వచ్చారు. ధర్మాన్ని తప్పలా, కుల గౌరవాన్ని తప్పలా, కులాచారాన్ని తప్పలా, అలాగని కుల అహంకారాన్ని ఇప్పుడు దాన్ని తలకేసుకోవాలా. నేను ఎప్పుడు పిచ్చగా వ్యవహారం చేయాల. అందరూ పురోహితుడు అని చెప్పాను కదా, పురోహితుడిని న్యాయహితుడిని అందరికి హితం చేసేవాడిని. అందుకని అదే రకంగా వెళ్తూ వచ్చా. ఇంకా మూడోది, ఎస్పీ బర్తవాన్గా అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నన్ను ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో పెద్ద జిల్లాకి, నా డ్రీమ్ జిల్లా 24 పర్గనాస్ నార్త్, అక్కడ ఎస్పీగా చేసింది. దాని అర్థమైందండి, అదృశ్య హస్తం ఎప్పుడూ ఉంటుందండి ఎమ్మెల్యే కాపాడడానికి. బ్రహ్మాండంగా చేశాను ఎలక్షన్స్. ఎంత బాగా చేశానంటే ఎలక్షన్ కమిషన్, ఐఎమ్ ద ఓన్లీ ఎస్పీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ హూ హెస్ బీన్ గివెన్ ఎ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ బై ఎలక్షన్ కమిషన్. ఒక్క పైసా ఖర్చు పెట్టలే అటు ఇటు కాకుండా. 15 కోట్లు 20 కోట్లు ఉంటే ఒక పైసా అటు ఇటు చేయలే, అన్ని కరెక్ట్ గా చేసి అందరికి పంపించా. ఒక ఇతిహాస సృష్టి చేశా. ఒక ఎస్పీ అనుకుంటే చెయ్యలేనిది ఏమి లేదు. కాదేది కవితకు అనర్హమని శ్రీశ్రీ గారు అన్నట్టు, కాదేది కార్యానికి అనర్హమని ఎలుగెత్తిచ్చాడు. ఇవన్నీ ఇతిహాసాలండి, ఇవి చెప్పుకోదగిన విషయాలు కాదు. ఇవన్నీ హిస్టరీలు. 56 పేజీల నోట్స్ రాసి యూపీఎస్సీకి సబ్మిట్ చేశా లాస్ట్ లో. అది కూడా దానికి కూడా వస్తాను ఇప్పుడు. ఇదైన తర్వాత నన్ను మళ్ళీ వాళ్ళు డిఐజీగా చేశారు. నేను వెళ్ళాను, నార్త్ బెంగాల్లో పనిచేశా. అక్కడ దేశం నుంచే వెళ్ళిపోదామని కమతాపూరి లిబరేషన్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. దాన్ని అంతా కూడా ఖండాలుగా విభజించి మళ్ళీ దేశ సమగ్రత కోసం కాపాడారు. అది ఎంత పెద్ద యాజిటేషన్ అంటే ఒక ఎడిషనల్ స్పీచ్ చంపేశారు. కానీ నేనున్న ఏరియాలో చాలా కంట్రోల్ గా చేసి దాన్ని 600 మందిని అరెస్ట్ చేసి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి చేశారట. ఆ తర్వాత నన్ను కలగడానికి వచ్చాను. బుద్ధదేవ్ భట్టాచార్య గారికి చెప్తే వారు నా మాట వినలేదు. మనకి ఎక్కడైతే గౌరవం లేదో మనం అక్కడ ఉండకూడదు. అందుకని నేను సిఆర్పీకి వచ్చేసాను. సిఆర్పీకి వచ్చిన తర్వాత 9 ఏళ్ళు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోనే ఉన్నా. ఈ లోపల అక్కడ ఒక మాఫియా గవర్నమెంట్ వచ్చింది, టీఎంసీ గవర్నమెంట్ అని. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో నాకు ఎలాంటి లేదు, ఏదో చిన్న చిత్కా పోస్టులో వాళ్ళు వేశారు. కానీ ఆ వేసినప్పుడు నేను ఫస్ట్ టైం మ్యారథాన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను సిఆర్పీఎఫ్ గురించి చెప్తా. సిఆర్పీఎఫ్ లో హైదరాబాద్కి వచ్చాను పోస్టింగ్ కి. హైదరాబాద్ లో చాలా లాస్ట్ బ్రేక్ ఇన్ ది మావోయిస్ట్ కాఫిన్ వాజ్ డ్రివెన్ బై మీ బై us 2008 లో. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వారి యొక్క దేహాన్ని కూడా మేము మా తీసుకొచ్చాం. రిక్రూట్మెంట్ లో సిఆర్పీఎఫ్ కూడా రిక్రూట్మెంట్ లో చాలా అన్యాయాలు జరిగాయి. ఆ రిక్రూట్మెంట్ లో ఈ అన్యాయాలు జరగకుండా స్టాండర్డైజ్ ప్రొసీడ్ చేశాం. జానారెడ్డి అని మహాశయుడు నాకు ఫోన్ చేశాడు అప్పట్లో, ఇప్పుడు హోమ్ మినిస్టర్, అప్పట్లో హోమ్ మినిస్టర్ ఆయన ఫోన్ చేసి ఆయన రిలేటివ్ ఎవరో సిఆర్పీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని డీ చేయడానికి వస్తే నేను ఒక ఆపరేషన్ చేసి ఒక ప్రెసిడెంట్ లాగా ఒక డికాయ్ ఆపరేషన్ చేసి అతన్ని అరెస్ట్ చేయించా. దానికి జానారెడ్డి గారు నాకు ఫోన్ చేశాడు. జానారెడ్డి గారు నేను చెప్పాను, అయ్యా నేను చెప్తున్నాను మీకు ఇది కరెక్ట్ అండి, అక్కడ పెద్దల గవర్నమెంట్ కూడా మీదే కాంగ్రెస్ గవర్నమెంటే, నేను చిదంబరంగా నేను హోమ్ మినిస్టర్ కింద పనిచేస్తున్నాను చెప్తే వారు కూడా విన్నారు. అదే చెప్తున్నా ఎగ్జాంపుల్ మీకు. ఎంత పెద్ద లీడర్ అయినా మీరు కరెక్ట్ గా ఉంటే మీ మాట ఖచ్చితంగా వింటారండి. మీరెప్పుడైతే సందర్భంలో సడమియాలాగా ఆనెస్టీ అనేది ఒక పెద్ద రచన చెప్పి లోపల డబ్బులు తీసుకుంటారో అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా బీహార్ పంపిస్తారు. దేర్ ఇస్ ఆల్వేస్ రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్ ఇన్ తిహార్. తిహార్ కి ఇండియన్ రైల్వేస్ కి ఒక రిజర్వేషన్ అగేన్స్ట్ క్యాన్సిలేషన్ ఉంది, ఖచ్చితంగా చేస్తారు. అందుకని నా వరకు ఎవరు రాలేదు, ఏ రోజు రాదు. నేను అనవసరంగా నేతల్ని బగాయించను. నాకున్న ఎనిమిస్ ఎవరన్నా అంటే నా డిపార్ట్మెంట్ లో ఉంటే నాతో జలసీగా ఫీల్ అయ్యేవాడు. వీళ్ళ జలసీ కోసం తీసుకోవడం కోసం ఒక్కొక్కసారి నన్ను ఎప్పుడైతే తక్కువ పెట్టారో అప్పుడు ఒక్కసారి డిగ్రీ చేశా. ఎంబీఏ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఐఐటి ఖరగ్పూర్ లో రిజిస్టర్ చేసుకున్నా. 6 ఏళ్లు పట్టింది. బ్రహ్మాండమైన రీసెర్చ్ ప్రాజెక్ట్ చేశా. ఎలాంటి రీసెర్చ్ ప్రాజెక్ట్ అంటే ఇద్దరు యూనియన్ హోమ్ మినిస్టర్ దాన్ని పార్లమెంట్ లో మెన్షన్ చేశారు మావోయిస్ట్ ప్రాబ్లం గురించి. ఈ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్కీమ్స్ మేము సజెస్ట్ చేసినవే వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వల్ల మావోయిస్ట్ ప్రాబ్లం ఆల్మోస్ట్ నిల్ అయిపోయింది. కాబట్టి మావోయిస్ట్ ముజాహిద్దీన్ కి నేను డైరెక్ట్ గా నా టైంలో ప్లస్ మాఫియాకి అగేన్స్ట్ గా లైఫ్ లాంగ్ నేను పోరాడుతూ వచ్చాను. అందుకనే ఎంక్యూ అని చెప్పాను.
ఓకే అది ఒక స్లోగన్ కాదండి. నేను చేస్తున్న పని నా బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అనుకోండి. ఓకే సార్. ఈ రకంగా చేసుకుంటూ వచ్చాను. ఐఐటి ఖరగ్పూర్ లో 2011లో ప్రధానమంత్రి గారు, ఆ రోజుల్లో ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు వారి హ్యాండ్స్ ద్వారా నేను డిగ్రీ తీసుకున్నా, పిహెచ్డి. దట్స్ మై ఫస్ట్ పిహెచ్డి. రెండో పిహెచ్డి నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్ లో చేశాను. మూడో, ఈ మధ్య కాలంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కి ప్రతిసారి లాయర్ల దగ్గర పోవాలంటే నాకు అన్ని డబ్బులు లేవండి నా దగ్గర. సో వై డోంట్ వీ డూ లా అని అనుకో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు లా చేశాను. ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం రెండు చేశాను. ఎల్ఎల్బి చేశాను కదా, ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కూడా చేస్తామని ఎల్ఎల్ఎం చేశాను. ఫస్ట్ క్లాస్ ఫస్ట్ వచ్చా. ఎల్ఎల్ఎం కూడా చేసావు, 2 పిహెచ్డీలు అయిపోయినాయి. వై డోంట్ యూ డూ ఏ పిహెచ్డీ అనుకుని నేను అప్పుడు ఢిల్లీలో నాకు పోస్టింగ్ ఉంటే ఎన్ఎల్యూకి వెళ్ళి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఎన్ఎల్యూలో ఓ పిహెచ్డీ చేశాను. ఆ ప్రమాణమైన బుక్ ని సుప్రీంకోర్టు జడ్జి గారు దానికి ఇచ్చేశారు. బెస్ట్ బుక్ పబ్లిషర్ ఇన్ ద వరల్డ్, రౌట్లెట్ అండ్ టేలర్ అండ్ ఫ్రాన్సిస్ వాళ్ళు ఆ బుక్ పబ్లిష్ చేశారు. గ్రేట్ సార్. ఎంపీ వాళ్ళు ఒక బుక్ పబ్లిష్ చేశారు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఎంత ఎత్తుకు ఎదగాలంటే నువ్వు నిన్నెవరైతే తుక్కాయలని చూశారో వాళ్ళు నేను చూడ్డానికి తలెత్తితే వాళ్ళకి స్పాండిలైటిస్ రావాలరా, వాళ్ళు ఎన్నెమ్మక విరగాలి. అది నువ్వు చేసే ప్రతి షో. అలా చేసుకుంటూ వచ్చా. 15 సార్లు నాకు ఎన్కౌంటర్ లో 15 సార్లు నన్ను ఎన్కౌంటర్ చేశాను. 5 సార్లు నేను చస్తూ బతికా. ఆల్మోస్ట్ 7 లాగా నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకోని 21 గన్ సల్యూట్ కూడా పెట్టారు. బతికాను. చాలా తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. దీనికంటే కూడా కారణం నా ధర్మపత్ని ఆవిడ నాకు ఇచ్చినటువంటి చేయూత. వాళ్ళ మదర్ చనిపోతే ఆవిడ నెల్లూరులో ఉంటే చిన్న పిల్లలు, అప్పుడు నా మీద భయంకరమైన అటాక్ జరిగితే నేను ఉన్నానో పోయానో తెలిసిన పరిస్థితుల్లో పాపం ఆవిడ మళ్ళీ ఒక్కటి వచ్చింది. ఇవన్నీ జరిగాయండి. ప్రతి పోలీస్ ఆఫీసర్ లైఫ్ లో జరుగుతాయి. ఏ పోలీస్ ఆఫీసర్ అయినా, పోలీస్ ఆఫీసరే కాదండి, మీరు ఒక చిన్న కంపెనీలో పనిచేస్తున్నా సరే, ఎక్కడైనా సరే సరైన పథంలో ఉండాలనుకుంటే ఎదురు దెబ్బలు తరుగుతాయి. ఎదురు దెబ్బలు తగిలిన ప్రతి ఒక్క ఎదురు దెబ్బ కూడా ఏపీజే కలాం గారు చెప్పినట్టు, ఆయన మించిన బ్రాహ్మణుడు ఇంకోటి లేడండి, సలాం చేస్తాను ఆయనకి. ఆయన చెప్పినట్టుగా ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కగా చెప్పారు ఆయన. ప్రతి ఒక్క ఎదురు దెబ్బ కూడా, అందుకే నా శత్రువులందరికీ సలాం చేస్తానని. అరే आग लगाने वालों तुम नहीं रह रहते, आग बुझाने वाले हमारे जैसे लोगों को कौन बुलाता. मैं आज के इसी स्टेयर पे हूँ तुम्हारी वजह से, सल्यूट करता हूँ. సై సై. లాస్ట్ ఆ రకంగా ఎన్నోసార్లు ఎన్కౌంటర్ చేశాం. మావోయిస్ట్ లో ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ దమనం చేశాం, ఆంధ్రప్రదేశ్ లో చేశాం, మాఫియాలు చేశాం. మళ్ళీ వెస్ట్ బెంగాల్కి వెళ్ళినప్పుడు ఈ మాఫియా గవర్నమెంట్ తోటి నాకు సంబంధం లేదు కాబట్టి నన్ను పక్కన పెట్టారు. పక్కన వాళ్ళేంటి నన్ను పెట్టేదని నేనే పక్కకు వచ్చి పరిగెట్టడం ఆరంభించా. ఫస్ట్ మ్యారథాన్ I ran was in 2017 and in 2017 till date I have completed 100 marathons. అప్పుడు నా తల్లి, నా లాస్ట్ స్టేజెస్ లో నా తల్లి నా దగ్గర ఉంది. ఆవిడ చెప్పేవాడు, అమ్మా ఈ 100 మెడల్స్ ఉన్నాయే, ఇవి నీవి తల్లి, నీవు ఇచ్చిన దేహానివి. నేను నా 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 ఛాతీ మీద పెట్టుకుంటానే 16 మెడల్స్, అవి నా భారత మాత ఇచ్చినవి. ఇవి నా మాత ఇచ్చినవి, అవి నా భారత మాత ఇచ్చినవి. ఇంతకంటే అదృష్టం ఎవరికి ఉంటుందండి? నా భార్య నన్ను చెప్పింది, నీకు ఎక్కడ హెల్ప్, నువ్వు ఎక్కడైతే సర్వీస్ చేయగలవో అక్కడికి వెళ్ళని. ఆవిడ నాకు ఇచ్చింది ఫ్రీడమ్. నువ్వు రిటైర్ అయిన తర్వాత కూడా ఎందుకు డాన్స్ వేస్తున్నావు, 2 ఏళ్ళు అయింది నువ్వు రిటైర్, ఇక్కడ కూర్చొని అని ఉండొచ్చు. సార్ మీరు రిటైర్డ్ డీజీపీ కదా సార్? రిటైర్డ్ డీజీపీ 22 జూలైలో రిటైర్ అయ్యానండి. అప్పటికే రిజిస్టర్ చేసుకున్నా ఎల్ఎల్డిగా, పీడిఎఫ్ గా చేసుకుని అక్కడికి వచ్చేసాను. నేను ఢిల్లీలో ఉన్నప్పుడే పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేశాను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. రిటైర్డ్ యాజ్ ఏ పశ్చిమ బెంగాల్ డీజీపీ కదా సార్? పశ్చిమ బెంగాల్ డీజీపీగా నేను జూలై 22 జూలై 31 రిటైర్ అయ్యాను. అదే సార్, అందరికి తెలియాలని అందరికి తెలియాలి. డీజీపీ అంటే 2 రకాల డీజీపీలు ఉంటారు. నా ముందున్న డీజీపీ రిటైర్ అయినప్పుడు నేను ఒరిజినల్ డీజీపీ చేయడానికి యూపీఎస్సీ వాళ్ళు రిపోర్ట్ అడిగారు. ఐ వాజ్ ద మిడిల్ మ్యాన్, ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్. నేను మిడిల్ లో ఉన్నా. అప్పుడు 50-60 పేజీల రిపోర్టు నేను సబ్మిట్ చేశాను గవర్నమెంట్ కి. ఆ 60 పేజీ రిపోర్ట్ లో ఇప్పుడు మీకు చెప్పినవన్నీ రాశాను. ఇందులో శ్రీ విద్య ఉపాసకుడు అని చెప్పాను, దైవాన్ని కంప్లీట్ గా నమ్మే వ్యక్తి అని చెప్పా. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంతన ఇంజనీరింగ్ చెందిన వ్యక్తిగా చెప్తున్నా. ఆ దేవుడి యొక్క భిక్ష నా లైఫ్, ఆ శివుడి యొక్క భిక్ష నా లైఫ్, ఆ శ్రీశైల మల్లికార్జునుడు యొక్క భిక్ష నా లైఫ్. ధన్యవాదాలు సార్. అందుకని అబద్ధం చెప్పడం, అయ్యా నాకు 2 విషయాలు తెలియదండి. అబద్ధం చెప్పడం తెలీదు, భయపడడం తెలీదు, భయపెట్టడం కూడా తెలియదండి. భయపెట్టడం కూడా తెలియదు. కర్తవ్యం అన్యాయానికి ఈ రోజు తావివ్వాల. ఇది నా క్లుప్తమైన జీవితం. నేను నడుస్తున్నా, ఇక ముందు కూడా నడుస్తా. రిటైర్మెంట్ అనేది మాకు లేదు.
ఒక సైనికుడు ఎప్పుడూ సైనికుడే. మళ్ళీ ఒకసారి ఆపర్చునిటీ వస్తే ఈ దేహాన్ని శత్రుముఖల్ని ఖండడం కోసం కూడా ఒక కత్తిలాగా ఉపయోగించడానికో బుల్లెట్ ఉపయోగించడానికి సంసిద్ధంగా ఉన్నా. ధన్యవాదాలు సార్. సార్ ఒక ఆచార్యుని కూడా అండి నేను చంద్రశేఖర్ ఆజాద్ రాజకర్మ ఫౌండేషన్ స్టార్ట్ చేసి 60 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని ప్రొడ్యూస్ చేశా. ధన్యవాదాలు. సర్దార్ పటేల్ గారు ఒక స్టీల్ ఫ్రేమ్ ఇస్తే దాన్ని గోల్డెన్ ఫ్రేమ్ గా చేయాలి మనం, అది మన ఉద్దేశం. 2047కి నా దేశాన్ని నంబర్ 1 న్యూమరో యూనోగా చేసి తీర్తా. ఇది చంద్రశేఖర్ ఆజాద్ యొక్క పాదాల సాక్షి. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్. పవన్ శర్మ గారు ఒక్కసారి మనంతా నించుని ఒక్కసారి ఆయనకి సెల్యూట్ చేద్దాం సార్. ఓకే సార్, మంచి అయ్యా నమస్కారం. సెల్యూట్ సార్, సెల్యూట్ సార్. ధన్యవాదాలు సార్. ఒక ధీరోదాత్తుని ప్రత్యక్షంగా చూసాం. ఒక ధీరోదాత్తుల చరిత్రలో ఇద్దరేమో ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు, మరొకరేమో స్వాతంత్ర్యానంతరం ప్రాణ సమర్పణ చేసినటువంటి యోధుడి పత్నిని మనం చూసాం. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ కార్యకర్తగా సంఘ్ కార్యకర్తగా ఉన్నట్టు రామచంద్రరావు గారిని చూసాం. ఆఖరున రమేష్ గారు లాంటి ధీరోదాత్తుని చూసాం. మీకు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మిత్రులారా. జనరల్గా ఒక డీజీపీ స్థాయి వ్యక్తి ఎలా వెళ్తారో అందరికీ తెలుసు. రమేష్ గారిని నేను ప్రత్యక్షంగా కలిసింది మా కామారెడ్డి రైల్వే స్టేషన్లో. మామూలు రైలు బోగీలో రమేష్ గారిని అనేసరికి నేను చాలా 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 ఊహించుకున్నాను ఒక రాష్ట్ర డీజీపీ అని. సింపుల్గా బయటకు వచ్చి నేను దీక్ష ఇది 4వ చాతుర్మాస్యం, మొదటి చాతుర్మాస్య కాలంలో వారిని కలిశాను. వారు ఒకటే చెప్పారు, దిగి నిజంగా ఏదో చెప్తారు ఏదో అనుకుంటే నా అసిస్టెంట్ కూడా ఒక ఆర్ఎస్ఎస్ సంక్షేమ. ఆ అబ్బాయి చాలా ఇన్స్పైర్ అయ్యారు సార్ని చూసి. ఈరోజు సార్ని చూసిన క్షణం నుంచి ఆ అబ్బాయి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లోకి వచ్చాడు. అయితే సార్ చెప్పిన ఒక మాట, ఇవన్నీ కాదండి, నేను శ్రీ విద్య ఉపాసకుని, అందరం కలిసి ఉపాసన చేద్దాం. అది లలితాంబ ఉపాసన ఎలాగో భారతాంబ ఉపాసన చేద్దామని వారు చెప్పిన మాటలే ఈరోజు ఈ బ్రాహ్మణ విరాట్ పరివార్కి బీజం వారిది కూడా అనేది దాంట్లో నిస్సందేహంగా చెప్పదలుచుకున్నాను. అయితే రమేష్ గారిని కూడా వారి సార్ మన టాస్ కల్లా ఏంటంటే 2026 ఏప్రిల్ 25వ తేదీ పరశురామ జయంతి కల్లా ప్రపంచంలో ఉన్న 7,80,00,000 మంది బ్రాహ్మణులు ఏకీకృతమై తర్వాత హైందవ ఏకీకరణ జరిగి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి ప్రతి బ్రాహ్మణుడు మొదట సైనికు కావాలని, ఆ సైనిక శిక్షణగా ఇచ్చే మాకు ఒక ఆచార్యుడు లాగా మీరుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఇందులో ఉన్న ప్రతి ఒక్కరూ మనకి 9:20 క్లోజ్ చేద్దాం అనుకున్నాం, 9:30 క్లోజ్ చేద్దాం. అందరూ తలా 1 నిమిషం అమూల్యమైన మాటలను చెప్పవలసిందిగా ప్రార్థన. సార్ నమస్కారం అండి. ముందుగా ఇంత గొప్ప అందరూ దయచేసి వీడియో ఆన్ చేయండి అమ్మా. అందరూ వీడియో ఆన్ చేయండి, ఆడియో మ్యూట్ పెట్టి, ఎందుకంటే మనం అంతా ఇది రికార్డ్ చేసుకుంటున్నాం ఇప్పుడు, అందుకని వీడియో ఆన్ చేయండి ప్లీజ్. ఓకే ఓకే సార్. ముందుగా ఇంత గొప్ప బ్రాహ్మణ విరాట్టులను మాకు పరిచయం చేస్తున్నటువంటి గ్రూప్ అడ్మిన్లకి అందరికి ఫస్ట్ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి చారులత గారు అయితే ఏంటి, రామచంద్రరావు అన్న గారు అయితే ఏంటి, వారి అభిప్రాయాలను చాలా చక్కగా మాతో పంచుకున్నారు. మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. మీరంతటి గొప్ప వ్యక్తులను మాకు పరిచయం చేసి మేము ఇన్స్పైర్ అయ్యే విధంగా మీరంతా చేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు రమేష్ గారు చెప్పిన దానికైతే డాక్టర్ రమేష్ గారికి ఇక 100,000,000 నమస్కారాలు చెప్పినా కూడా సరిపోదేమో. ఎందుకంటే వారు అంత గొప్పగా మమ్మల్ని వారి యొక్క అనుభవాలు ఒక్కొక్కటి చెప్తుంటే మాకు ఇప్పుడు ఆవేశం వస్తుంది. చంద్రశేఖర్ ఆజాద్ గారు అంటే ఎక్కడో ఆయన లేదు, ఇప్పుడు మీలోని చూస్తున్నాం. వారి తల్లో కాల్చుకుని ఆఖరి బుల్లెట్ రమేష్ గారి రూపంలో మళ్ళీ పుట్టింది అంతే. అదే అండి, అందుకే మిమ్మల్ని మీకు ప్రణామాలు చేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలండి. ఇంకా మిగతా మిత్రుడు నాగేశ్వరరావు గారు అందరూ తల 1 నిమిషం మీ స్పందన. గ్రూప్ లో ఉన్నటువంటి పెద్దలకి నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారండి? సార్ మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఆగారండి. పర్లేదు సార్, ఆనంద్ గారు మాట్లాడండి. మీరు మాట్లాడండి. నమస్కారం అండి. ముందుగా మన పవన్ కుమార్ గారికి ఈ యొక్క పరివారాన్ని తయారు చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, అనేక మంది బ్రాహ్మణ మిత్రులకు మనం పరిచయం చేశారు. మనకి ఏ సంబంధం లేదు, రక్త సంబంధం లేదు, కానీ
ఈ బ్రాహ్మణ్యం అనేటువంటి ఒక బంధం ఉంది కాబట్టి దాన్ని నిలుపుకోవడం కోసం శర్మగా చేసిన ఒక యజ్ఞం లాంటి దాంట్లో మనంతా కూడా సభ్యులు అవుదాము. అలాగే ఈ రోజు నిజంగా నేను ఏదో చెప్పాను యూనివర్సిటీ ప్రొఫెసర్ రిటైర్డ్ యూనివర్సిటీలో అని చెప్పి, కానీ ఈ రోజు డాక్టర్ రమేష్ యొక్క ప్రసంగం విన్నది అంటే నేను రమేష్ అని ఏకవచన ప్రయోజనం క్షమించాలి, ఆయన చేసినటువంటి ప్రసంగం ఎంత ఉద్వేగం అంటే ఒక స్ఫురణ చేస్తున్నాను అన్నమాట. అయ్యో నేను కూడా చేయాలి, ఈ ధర్మం నా ధర్మం ఇదే కదా అని చెప్పి చాలా ఇలాంటి వాళ్ళు స్పీచెస్ యువతకు చాలా ముఖ్యం అండి, మాకు ముఖ్యమే. మాతో పాటు యువత కూడా నేను కొన్ని సంస్థల్లో ఉన్నాను, నేను దయచేసి మీరు అనుమతిస్తే మీరు పిలవడానికి నేను ప్రయత్నం చేస్తానండి. ఆ సమయానికి వచ్చి యువతను కొంచెం మీరు ప్రోత్సహించినట్లయితే మన బ్రాహ్మణ యువతే కాదు దేశం ఇందాకన్నారే దేశం ముందర తర్వాత మనం అంటే ఆ దేశ యువతకి మీరు ఒక దిశానిర్దేశం చేయమని మనం చేసి నేను తమను పర్సనల్ గా ఫోన్ చేయడమో లేక రావడం చేసుకుంటానండి. తర్వాత మీరు కలుస్తాను. నమస్తే. నమస్కారం మేడం. ఇంకా మిగతా మిత్రులు రజనీ గారు, వీరు నా గతంలో కూడా పరిచయం చేశాను. వీరు నా ఉద్యమ సహచరి, నా ఏకతా యాత్ర, బ్రాహ్మణ ఏకతా యాత్ర అన్నిట్లో పాల్గొన్నారు. రజనీ గారు మీరు ఒక్క నిమిషం మీరు మాట్లాడాలి. మ్యూట్ తీసేయండి అమ్మా. రజనీ గారు మ్యూట్ తీసేయండి. మ్యూట్ తీసేసి మాట్లాడండి. ఏదో టెక్నికల్ ఎర్రర్ వచ్చినట్టుంది. సార్ మీరు మాట్లాడండి సార్. ఆనంద గారు. నమస్తే సార్. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి మంచి విషయాలు చెప్పారు. కానీ నా ఒక అభిప్రాయం ఉందండి, ఈ రోజు బ్రాహ్మణుల సంఖ్య చాలా తక్కువ. మనమంతా పరిస్థితుల దృష్ట్యా మన ఫుల్ పొటెన్షియల్ లో మనం రాలేకపోయాము. దానికి ఎన్నో రీజన్స్ చెప్పుకోవచ్చు. మన కుటుంబ వ్యవస్థలే కావచ్చు, లేకపోతే సామాజికంగా ఉన్నటువంటి రిజర్వేషన్సే కావచ్చు, లేకపోతే మన మీద మన ఆత్మవిశ్వాసం, ధైర్యం తగ్గడానికి పలు విధాలైనటువంటి ఫ్యాక్టర్సే కావచ్చు. కానీ ఒకటి మటుకు కరెక్ట్ అండి, మన దేశ పరిస్థితులు బాగుంటే అది ఇండైరెక్ట్ గాలో ఎంతో కొంత ప్రపోర్షనల్ గా అది బ్రాహ్మణులకు కూడా అందుతుంది. దాంట్లో నేను ఏకీభవిస్తాను. కానీ ఒకటి విషయం, ఇప్పుడున్న మన శత్రువు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, బోత్ ఫ్రమ్ పాకిస్తాన్, చైనా అండ్ ఇన్సైడ్ మావోయిస్టులు, స్వార్థపరులు, ఇవందరూ మధ్యన అభిమన్యుల్లాగా పోరాటం చేయాల్సిన పరిస్థితి నిజమైన దేశభక్తులకు ఉంది. అంటే కెమోఫ్లేజ్ లో ఉన్నారు, అంటే శత్రువు ఎవడో మనకు కనిపెట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, నిజంగా దేశం కోసం సేవ చేస్తున్నటువంటి సైనికులు కానీ, స్వతంత్ర పోరాటం చేసిన వారు కానీ, నిజాయితీకి పనిచేసిన పోలీస్ ఆఫీసర్లకు కానీ, ఒక ఇతను గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అవతల వాళ్ళ స్వార్థంతో వాళ్ళు చేస్తున్న బిహేవియర్, వీళ్ళ కోసం మనం ఎన్నాళ్ళు కష్టపడి పనిచేసింది, ఇలాంటి వాళ్ళని మనం అనిపిస్తూ ఉంటుంది. డిమోటివేషన్ కి స్కోప్ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ చూసినప్పుడు. కానీ ఒకటి అంటే, మనం ఎంతైనా సరే మనం మన బతుకున్నంత కాలం ఈ దేశంలో బతకాలి, ఈ దేశాన్ని మనం ప్రక్షాళన చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి మనకు ఉంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, మనము ఇజ్రాయెల్ మొసాద్ కానీ, ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ తో చేస్తున్నటువంటి పోరాటాన్ని కొంతవరకు మనం స్టడీ చేసినట్టయితే అక్కడ కూడా సిమిలర్ సిచ్యువేషన్స్ ఉన్నాయండి. వాళ్ళకి 12% అరబ్ పాపులేషన్ ఉంది. అక్కడ వాళ్ళు పార్లమెంట్ లో కూడా అరబ్స్ వెళ్తూ ఉంటారు. అయినా సరే అక్కడ మొసాద్ కానీ వాళ్ళ ఇంకా మనకన్నా